శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల పల్లెటూరు. రచన రంగనాయకమ్మ గారు. కృష్ణమోహన్ ఇంటికి ఉత్తరం రాశాడు. ప్రియమైన అమ్మకు హృదయపూర్వకంగా నమస్కరించి నీ కృష్ణ వ్రాసేది. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు తులసి మన వాళ్ళంతా క్షేమమని తలుస్తాను. పరీక్షలు బాగానే రాశాను. సెలవులిచ్చారు. ఆదివారం సాయంత్రం ఇంటికొస్తాను. నాతో పాటు ఇందిర కూడా వస్తున్నది. ఇందిర గురించి చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను తెలుసుగా. ఇందిరకు పల్లెటూళ్ళు చూడాలని ఎన్నాళ్ల నుంచో కోరికట. వాళ్ళ బంధువులంతా పట్నవాసమే. ఒకళ్ళో అరో పల్లెలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేదట. 2 ఏళ్ల నుంచి తెలిసిన వాణ్ణి కాబట్టి నాతో పంపటానికి వాళ్ళ పెద్దవాళ్ళకేం అభ్యంతరం ఉండదు. నేనంటే ఇందిర నాన్నకి అమ్మకి అభిమానం, నమ్మకం. వాళ్ళమ్మగారే స్వయంగా అడిగారు, మా ఇందిరను జాగ్రత్తగా తీసుకెళ్తావా అని. జాగ్రత్త ఏమిటో నాకు తెలీదండి. మీ అమ్మాయి నా వెనకే నడిచొస్తే జాగ్రత్తగానే తీసుకెళ్తాను అన్నాను. ఎంత బస్తీ పిల్ల అయినా కాలేజీలో చదువుతున్న ఇందిరకు తగని సిగ్గు. కొత్త వాళ్లతో మాట్లాడడానికే బిడియపడే ఇందిర నాతో మన ఊరు వస్తానంటే నాకే ఆశ్చర్యం వేసింది. మన తులసి నయం, జమాయించి మాట్లాడేస్తుంది ఎవరితోనైనా. మొత్తానికి ఇందిర నాతో వస్తున్నది. ఆ ఉన్న 4 రోజులు బస్తీ పద్ధతులకు తగ్గట్టు బాగానే పలహారాలు అవి 2 పూటలా చెయ్యాలి. మైదా, పంచదార లాంటివేమైనా కావాల్సొస్తే శెట్టి దగ్గర తెప్పించు. నేను వచ్చేటప్పుడు బిస్కెట్లు, జీడిపప్పు, రవ్వ అవి తీసుకొస్తాను. తర్వాత సంగతి ఏమిటంటే మేడ మీద గది వసారా శుభ్రం చేయించు. కింద ఏర్పాటు చేస్తే కింద ఉంటుందనుకో. ఎలాగూ మనకి తాతలు సరదాకి కట్టిపడేసిన భవనం ఉందిగా. పైన అయితే గాలి కూడా బాగా వస్తుంది. దక్షిణం వైపు ఇందిర ఉన్న 4 రోజులు తులసి కూడా జతగా మేడ మీదే ఉంటుంది. మరిచాను, స్నానాల దొడ్డి ఎలా ఉంది? ఎప్పుడు చూసినా దడులు ఊడిపోయి శిథిలావస్థలోనే ఉంటుంది. కంది కంప తాటాకు పెట్టి అప్పన్నతో దొడ్డి కట్టించు. మనలా బస్తీ వాళ్ళు మరుగు లేకుండా స్నానం చెయ్యరు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఆదివారం సాయంత్రం కోచికి స్టేషన్కి బండి పంపు. బండికి గూడు కూడా ఉండాలి సుమా. పొద్దుపోతుంది. పొలాలు అవి చూసుకుంటూ రావటానికి గూడు లేకపోతేనే బాగుంటుందనుకో. కానీ ఏమో ఈ కాలం నమ్మటానికి వీల్లేదు. 4 చినుకులు పడ్డా నానా గొడవ అవుతుంది. గూడు చాప అల్లించాలని అనుకోవటమే కానీ ఎప్పుడూ శ్రద్ధ చెయ్యలేదు. ఈసారి తప్పకుండా అల్లించాలి. వీలైతే మేదరి వీరయ్యను పిలిపించి చెప్పు. పోనీ నేను వచ్చి చెప్తాలే. ఇందిర వచ్చే సంగతి ఇప్పుడప్పుడే అందరితోటి చెప్పి రావద్దని చెప్పు తులసి తల్లికి. కిందటిసారి ఇచ్చిన పుస్తకాలు ఏమైనా ఉంచిందా? వాళ్ళకి వీళ్ళకి బొమ్మలు చూసుకోవటానికి ఇచ్చేసిందా? మొన్న పంపిన పుస్తకాలు అందాయా? అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండమని కార్డులు ఇచ్చొచ్చాను. వాటిని ఏ గంగలో పడేసింది? ఒక్కటి కూడా రాసింది కాదేం? ఈసారి మంచి మంచి పుస్తకాలు తెస్తున్నానని చెప్పు. ఊరికే ఇళ్ళట్టుకుని తిరగకుండా పంపిన పుస్తకాలు చదువుకోమను. ఇందిరని చూసైనా కొంత కుదురు నేర్చుకుంటుందేమోలే. అన్నట్టు మరి ఇందిర వెళ్ళిపోయేటప్పుడు ఒక చీరైనా పెట్టకపోతే బాగుంటుందా? అప్పటికప్పుడు మన ఊళ్ళో చీరలు ఎక్కడ దొరుకుతాయి? అందుకే ఇక్కడి నుంచే ఓ చీర, జాకెట్ గుడ్డ తేవాలనుకుంటున్నాను. డబ్బు మిగిలితే తులసికి కూడా తీస్తాను. ఇంకా విశేషాలేం లేవు. స్టేషన్కి బండి మాత్రం కాస్త తొందరగా పంపించు. మన బట్లాబు ఈనిందా? ఈనితే ఉత్తరం రాయించేదానివే కదా. ఈ పాటికి పెద్ద కొమ్ముల గేదె కూడా ఈనమోపై ఉండాలి. సరే, ఇంకా కబుర్లేమీ లేవు. కృష్ణమోహన్. తులసి గట్టు మీద కూర్చొని ఉత్తరం చదువుతుంటే మినుములు బాగు చేయటం ఆపి నవ్వుతూ వింటున్నది అన్నపూర్ణమ్మ. తులసి ఉత్తరం చదవటం కానిచ్చి దాన్ని అన్నపూర్ణమ్మ మీదికి విసిరికొట్టి, మామయ్య ఎప్పుడూ ఇంతే. నేనేం ఇళ్ళట్టుకు తిరుగుతున్నానా? పచ్చీస్ ఆడుకోవటానికి సరువు వాళ్ళింటికి వెళ్తాను. లేకపోతే ఉయ్యాల లూకటానికి రాజేశ్వరి దగ్గరికి వెళ్తాను. అంతేగా. ఏం తప్ప? ఎక్కడికి వెళ్ళకపోతే ఎలా తోస్తుంది? నువ్వే చెప్పమ్మా అంటూ అమ్మమ్మ వీపు మీద పడి మెడ చుట్టూ చేతులేసి ఊపుతుంటే అన్నపూర్ణమ్మంది, ఏమిటే ఇది చిన్నపిల్లలాగా? ఈ చిలిపితనమే వద్దంటాడు మామయ్య. ఏదో సరదాకి రాశాడు కానీ నీ మీదేం కోపమా? రేపొద్దున్న పెళ్ళాని వయ్యేదానివి. నీతో సరసమాడకపోతే ఎవరితో ఆడతాడే? వచ్చాక ఎందుకన్నాడో మావయ్యనే అడుగుదువు గాని ముందు నా వీపు మీద నుంచి లే తల్లి. కాస్త దొడ్డి దగ్గరికి వెళ్ళి అప్పన్నను పిలుచుకురా. ఉత్తరంలో సంగతులు చెప్దాం.
తులసి అమ్మమ్మ వీపు మీద నుంచి లేచి పక్కన కూర్చుంది. మినుములు ఎత్తి గుప్పిళ్లతో పోసి ఆడుతూ చేటలో పడ్డ ఉత్తరాన్ని తులసి ఒళ్ళో పెట్టి చేట చేతుల్లోకి తీసుకుంటూ అంది అన్నపూర్ణమ్మ. ఆదివారం ఎన్ని రోజులుందో చూడు, ఇవాళ బుధవారం, గురు శుక్ర శని, అయ్యో 3 రోజులే. ఆ పిల్లకి మన వంటలవి ఎలా ఉంటాయో, నాకేమో అంత సుతారంగా చెయ్యటం రాదు. ఆ 4 రోజులు కాస్త పద్మని పిలిస్తే బాగుంటుంది కదా, బస్తీ వంటలవి దానికి తెలుస్తాయి. తులసి మూతి తిప్పి తేల్చి పారేస్తోంది. సింగినాదం, బస్తీ పిల్లయితే మాత్రం బంగారం తింటుందేమిటి? పద్మ వద్దు, ఎవరు వద్దు, నేను చేస్తా చూసుకో. అన్నపూర్ణమ్మ నవ్వింది. పోనీలే, ఏదో ఒకటి చేద్దాం గాని అప్పన్నను పిలుచుకురా, నీళ్లదొడ్డి కట్టమంటాను. వెళ్తాను గాని మామయ్యకి అంత ఆరా ఏమిటి? పైకేమీ పట్టించుకోనట్టే ఉంటాడు. ఆ అమ్మాయికి చీర పెట్టాలని కూడా తెలుసుకోబోలు. అవును మరి, మగపుటకు పుడితే మాత్రం మంచి చెడ్డలు తెలియొద్దు. సంసార విషయాలన్నీ తెలిసిన మగవాడైతే ఆడదానికి ఎంతో సుఖం తెలుసా? అంతా నీ అదృష్టమేలే. తులసి నవ్వు దాచుకుంది. ఇక జడ ముందుకేసుకొని సరిచేసుకుంటూ అంది. నాకు తెలియకడుగుతాను, బస్తీ పిల్ల మన పల్లెటూళ్ళలో ఏం చూస్తుంది? కార్లుంటాయా, రైళ్లుంటాయా? ఏం చూస్తుందో నాకు మాత్రం ఏం తెలుసు? ఆ ఉన్న 4 రోజులు కాస్త మర్యాదగా చూసి పంపిస్తే చాలు. ఆ ఇందిర ఎలా ఉంటుందమ్మా? బాగా మాట్లాడుతుందా? నీకన్నీ అనుమానాలేవే. మాట్లాడక పోట్లాడుతుందా? ఎలా ఉంటుందేమిటి? నీకులా ఉంటుంది. కాకపోతే ఎంతైనా బస్తీ పిల్లగదు, పైగా చదువుకుంటున్నది కాబోలు, నాజుగ్గా ఉంటుంది. తులసికి మరో అనుమానం. అమ్మమ్మ మందలిస్తే ఊరుకోవటం ఎప్పుడూ అలవాటు లేదయ్యే. పరాయి మగవాడితో ఇంకో ఊరెలా వస్తుందే? సిగ్గు వెయ్యదు? లేకపోతే భయం వెయ్యదు? ఎందుకు భయం? మనమే మనుషులం కామా? బళ్ళో జతగా చదువుకునే పిల్ల కాబోలు, వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా పంపుతున్నారు. పరాయి వాడేమిటి? నువ్వు సీత కిందటేడాది రాఘవులతో తిరునాళ్ళకి ఎలా వెళ్ళారు? రోజు ఉయ్యాల దగ్గరికి పరిగెడతావు. రాముడు ఉయ్యాలూపుతుంటే నీకు సిగ్గేస్తుందా? బెదవ కబుర్లు చెప్పక లేచి వెళ్ళి అప్పన్నను పిలుచుకురా, బోలెడు పనుంది. మినుముల చేట పట్టుకొని లేచింది అన్నపూర్ణమ్మ. తులసి జడకూచులు తిప్పుకుంటూ పరిగెత్తింది. ఆదివారం సాయంత్రానికి ఆ మండువా లోగిలి మామిడి తోరణాలతో కళకళలాడుతోంది. మేడ మీద గదికి వసారాకి సున్నం కూడా వేయించింది తులసి. దగ్గరుండి రామితో గచ్చంతా కడిగించి ముగ్గులెట్టింది. ఆ సాయంత్రం కాసిని అగరొత్తులు కూడా వెలిగించి పెట్టింది ఆ గదిలో బల్ల మీద. రాత్రి భోజనంలోకి సున్నుండలు తయారయ్యాయి. ఉత్తరం వైపు దొడ్లో వేప చెట్టు కింద స్నానాల దొడ్డి పునర్జన్మెత్తింది. తులసి హడావిడిగా తిరుగుతోంది. అన్నపూర్ణమ్మ వంటగది వదిలి రావటం లేదు. అప్పన్న తలపాగా చుట్టుకుంటూ కూర్చుని ఎడ్లని అదిలించాడు. ఎడ్లు హుషారుగా మెళ్ళో మువ్వలు మోగించుకుంటూ స్టేషన్కి దారి తీశాయి. కృష్ణమోహన్ రైల్లోంచి ప్లాట్ఫారం మీద దిక్కులు చూస్తున్న అప్పన్నని కేక పెట్టాడు. ఒరేయ్ అప్పన్న, ఇటు ఇటు. అప్పన్న చిన్న వయసు వాడే, 25 ఏళ్లుంటాయి. పంచె కట్టుకున్నాడు. నవ్వుకుంటూ ఆ రైలు పెట్టెవైపు పరిగెత్తాడు. కృష్ణమోహన్ 2 పెట్టెలు బెడ్డింగు అందిస్తే వాటిని తీసుకెళ్లి బండిలో పెట్టి ఎడ్లని అదిలించి బండి కట్టాడు కృష్ణమోహను, ఇందిర. స్టేషన్ పక్క పొగడ చెట్టు కింద నించున్న బండి దగ్గరకు వచ్చారు. రైల్లో వాళ్లంతా చూస్తుండగా ఎడ్ల బండిలో ఎక్కటం సిగ్గనిపించింది ఇందిరకి. ఇందిర బాధపడనవసరం లేకుండా రైలు ఓసారి కూతేసి నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయింది. ఆ చిన్న స్టేషన్ అప్పటికప్పుడే నిర్మానుష్యమైపోయింది. స్టేషన్ మాస్టర్ మాత్రం ఇందిర కేసి ఎడ్లబండి కేసి చూస్తూ నిలబడ్డాడు బెంచి దగ్గర. ఎక్కు అన్నాడు కృష్ణమోహన్ ఇందిరని చూస్తూ నవ్వుతూ. ఎలా ఎక్కాలి అంది ఇందిర తను నవ్వి. చక్రం మీద నుంచి ఎక్కు. కృష్ణమోహన్ చక్రం ఆకుల మీద కాలు వేసి చూపించాడు. అదంతా బురద, చీరంతా పాడైపోదు. ఏరా అప్పన్న, చక్రాల నిండా బురదెందుకు చేసుకొచ్చావురా? ఈవిడ చీరంతా పాడైపోదు. అప్పన్నని కసురుకున్నాడు కృష్ణమోహన్. అప్పన్న పకాలన నవ్వాడు. రాత్రి వాన పడింది బాబు, పైగా దారి సరిలేదు. లేకపోతే ఇంతగా మట్టి అంటుకోకపోదు. బండి ఇప్పేస్తాను, తొట్లోంచెక్కండి అమ్మాయి గారు అంటూ అప్పన్న ఎడ్లను ఊడదీసి తొట్టి నేల మీదికి దించాడు. ఇందిర ఎడ్లు పొడుస్తాయేమోనని భయంగా తొట్లోంచి ఎక్కి బండిలో కూర్చుంది. అప్పన్న తిరిగి బండి కట్టాడు. కృష్ణమోహన్ చక్రం మీద నుంచి ఎక్కి తొట్లో కూర్చుని పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు. అప్పన్న ఎడ్ల ముందు దారి సాగించేసరికి బండి కదిలింది. ఎడ్ల మెళ్ళో మువ్వలు గలగల మోగసాగాయి. ఇందిరకి జోడెడ్ల బండి ప్రయాణం కొత్తగా ఉంది.
బండిలో ఒత్తుగా వేసిన గడ్డి మీద తుంగచాప, పైన దట్టంగా గూడు. ఇందిర తడిక కానుకొని కూర్చుని కృష్ణమోహన్ బండి తోలటం చూస్తూ కూర్చుంది. మీకోసం అమ్మగారు తులసమ్మగారు తెగ హడావిడి చేస్తున్నారండి అబ్బాయి గారు అన్నాడు అప్పన్న బండి ముందు నడుస్తూ. తులసి హడావిడికేంలే, ఉరుకులు పరుగులు కాస్తంతని గంపంత చేసేస్తుంది. ఈ పాటికే ఊరంతా చాటేసి ఉంటుంది ఈ శుభవార్త. బండి పొలాల మధ్య పడింది. ఏపుగా ఎదిగిన వరి మొక్కలు గాలికి హాయిగా తలలూపుతున్నాయి. కన్నానికి అంతమేర పచ్చటి వరిచేలు. ఇందిర వింతగా చూస్తోంది పొలాలకేసి. టాపు లేకపోతే బావుండేది అంది దూరంగా చూస్తూ. కృష్ణమోహన్ నవ్వాడు. టాపు కాదిది ఇందిరా, గూడు. నువ్వు మీ పట్నానికి కాలేజీకి దూరంగా నిజమైన ప్రకృతి సౌందర్యాన్ని చూడ్డానికి వస్తున్నావు. ఈ 4 రోజులు ఆ ఇంగ్లీష్ ముక్కలు సిటీ మేనర్సు మర్చిపోవాలి. నువ్వన్నట్టు గూడు లేకపోతేనే బావుండేది. కానీ 4 చినుకులు పడితే మాకేం గాని నువ్వు నానిపోతావు. అసలే మీ వాళ్ళంతా జాగ్రత్త అంటూ ఏక రభస. నీకే రొంపైనా పడితే నాకు చేస్తారు వైద్యం. ఒరే అప్పన్న, గూడు తీసేద్దాంరా. అమ్మాయి గారికి పొలాలు సరిగ్గా కనిపించడం లేదట. వద్దయ్యా, వానొస్తుంది. బండింత ఖాళీగా ఉంటే అతను నడవటం ఎందుకు? సానుభూతిగా అంది ఇందిర. ఒరే అప్పన్న, నువ్వు నడవకూడదట్రోయ్. పాపం ఈ బుల్లెమ్మ గారిది జాలిగుండె. వచ్చి తొట్లో కూర్చో, నేను లోపలికి వెళ్తా. మాటకు ముందిలా వెక్కిరిస్తే నేనసలు రాను. స్టేషన్ దగ్గర దింపేయి, మా ఊరు పోతాను అంది ఇందిర మూతి ముడుచుకుని చిరుకోపంగా. కృష్ణమోహన్ నవ్వాడు. ఆడవాళ్ళు అలిగితే అందం సుమా. ఇందిర వినిపించుకోనట్టు దూరంగా జోగే పొలాల మీదికి చూపు మరల్చి కాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకొని ముడుచుకొని కూర్చుంది. చూస్తుండగానే సన్నగా జల్లు ప్రారంభమైంది. అప్పన్న తలపాగా ఊడదీసి తల మీద కప్పుకోవటం చూసింది ఇందిర. అతను వర్షంలో తడిసిపోవటం లేదు. అలా ఆ బురదలో ఎంతసేపని నడుస్తాడు? పెట్టెలు తొట్లో దేనికి? బెడ్డింగ్ అయిన లోపల పెట్టు. వర్షం రావటం తెలుస్తోందా అసలు? బాబాయ్, ఏమిటి సాధింపు? వాటి మీద వంక పెట్టకపోతే చలేస్తోంది. లోపలికి రమ్మంటే రామా? ఇందిర కృష్ణమోహన్ వైపు కోపంగా చురుగ్గా చూసింది. ఎందుకంత కోపం? నేనేమన్నానని? చాలే, మాటలు నేర్చావు. కృష్ణమోహన్ బండి ఆపు చేశాడు. ఒరేయ్ అప్పన్న, వర్షం జోరయ్యేలా ఉందిరా, తొట్లోకి రా, నేను లోపల కూర్చుంటా అన్నాడు కృష్ణమోహన్. పెట్టెలు బెడ్డింగు లోపల పెట్టి బెడ్డింగ్ మీద కూర్చున్నాడు. అప్పన్న తొట్లోంచి కాస్త గడ్డిలాగి బురదంతా తుడుచుకొని తొట్లో ఎక్కాడు. వర్షం జోరైంది. చలిగాలి రయ్యిమని ఎడాపెడా విసురుతుంటే ఇందిర పైట చెంగు తలమీదుగా తీసి చెవులు కప్పుకొని కూర్చుంది. గడిచి వచ్చిన దారి మీద బురదలో బండి చక్రాల చాళ్లు చూస్తోంది. ముసుగులో నిన్నెప్పుడూ చూడలేదు ఇందు, అర్ధగ్రహణం పట్టిన చంద్రబింబంలా అన్నాడు కృష్ణమోహన్. ఇందిర చాప మీద చూపుగుచ్చింది. నువ్విలా సాధిస్తావని తెలిస్తే నేనసలు రాకపోదును. ఎక్కడ అప్పన్నకి వినపడుతుందోననే భయంతో చాలా నెమ్మదిగా అంది ఇందిర. దగ్గరగా జరిగి కూర్చున్న కృష్ణమోహన్కి దూరంగా జరుగుతూ, అరరే పడిపోతావు, మరీ జరక్కు, నీకెంతైనా పుణ్యం, నేనేమనలే. ఒరే అప్పన్న, కాస్త హుషారుగా పోనీరా, ఈ చలిగాలికి రొంపపడితే చచ్చే యాతన. అప్పన్న ఓసారి ఎడ్లను అదిలించి ఏదో పాట అందుకున్నాడు. అప్పన్న పాటకి మువ్వల మోతకి జత కలిసింది. ఇందిర ఆ పాట వింటూ కూర్చుంది ఆలోచిస్తూ. కృష్ణమోహన్ కర్చీఫ్ తీసి చెవులకు కప్పుకొని ఇందిర్ని చూస్తూ కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపు? ఉలిక్కి పడ్డట్లు అడిగింది ఇందిర కృష్ణమోహన్ని చూస్తూ. ఏమో నాకు తెలీదు అన్నాడు కృష్ణమోహన్ మొహం అప్పన్న కేసి తిప్పి. ఇందిర నవ్వింది. ఏమో అప్పన్న, ఇంకా ఎంతసేపు పడుతుంది అంది గట్టిగా. అప్పన్న వెనక్కి చూసి చెప్పాడు. వచ్చేసాం అమ్మాయి గారు, మరి 10 బారలు ఉంటుందంతే అన్నాడు. ఇందిరకేం అర్థం కాలేదు. కృష్ణమోహన్కి నవ్వొచ్చింది. అలా చెప్తే బస్తీ పిల్లకేం తెలుస్తుందిరా, ఇంకా ఎంత టైం పడుతుందో చెప్పాలి అన్నాడు ఇందిరకేసి వారగా చూస్తూ. అది నాకెలా తెలుస్తుంది బాబు, మీరు చెప్పండి అన్నాడు అప్పన్న. ఇంకా 5 గంటలు పడుతుంది అంటే తెల్లారుజాముకి చేరుకుంటాం. ఏం విసుగ్గా ఉందా? సుజాత వాళ్ళ కారులో పక్కకు నడిచే వాళ్ళ బట్టల మీద బురద చిందులు పడేలా దూసుకుపోతున్నట్టు లేదు? ఆహా, కృష్ణమోహన్ బండిలో కుదుపులు తింటున్నట్టుంది. అప్పన్న పక్కుమన్నాడు. మా భలే చెప్పారే తులసమ్మ గారు, ఇంతే, మాటకి మాట. వచ్చేసాంలేండి అమ్మాయి గారు, ఆ కనబడేదే ఊరు. అప్పన్న మరోసారి అదిలించాడు ఎడ్లని. కాసేపటికి బండి ఊళ్ళో ప్రవేశించింది. బాగా చీకటి పడిపోయింది. పైగా మబ్బుల మయం.
కారు చీకటి, అక్కడో దీపం ఇక్కడో దీపం ఇళ్లలోంచి మినుకుమంటూ కనిపిస్తున్నాయి. అప్పన్న తొట్లోంచి కిందికి దిగి నడవడం మొదలెట్టాడు. నాకేమిటో భయంగా ఉంది అంది ఇందిర బెరుగ్గా. ఎందుకు భయం ఇందు? నేను లేను, మా అమ్మ చాలా మంచిది. చీకట్లో ఇందిర తలనిమిరి ధైర్యం చెప్పాడు కృష్ణమోహన్. వీధి గుమ్మం దగ్గర ఆపమంటారా, దొడ్లోకి పోనిమ్మంటారా అని అప్పన్న అడుగుతుంటే వీధి అరుగు మీద నుంచున్న అన్నపూర్ణమ్మ కలగజేసుకొని, ఆ చీకట్లో దొడ్లోకి ఎందుకురా, ఇక్కడే ఆపుజేయి, సామాను లోపల పెట్టు, కృష్ణ దిగడేం అంది. కృష్ణ దిగాడు. అప్పన్న సామాన్ తీసుకెళ్ళి చావిట్లో పెట్టొచ్చాడు. ఇందిర దిగటానికి తికమక పడిపోతుంటే వాళ్ళమ్మ అక్కడ లేకపోతే ఏదైనా అనేవాడే కృష్ణ, లేకపోతే చెయ్యైనా అందించును. ఒరే అప్పన్న, సావిట్లో కుర్చీ పీట ఉంది, తెచ్చి వెయ్యరా అంది తులసి. అప్పన్న సావిట్లోకి పరిగెత్తి ఎత్తు పీట తెచ్చి బండి దగ్గర పెట్టాడు. ఇందిర భయంగా పీట మీద కాళ్ళు పెట్టి నెమ్మదిగా కిందికి దిగి నుంచుంది. రామ్మ లోపలికి అనునయంగా పిలిచింది అన్నపూర్ణమ్మ. ఇందిర కృష్ణమోహన్ వెనక నడుస్తూ సావిట్లోకి వచ్చింది. అప్పన్న, ఎడ్లని సావిట్లో కట్టి గడ్డి పడేసి తొందరగా రా, స్నానానికి నీళ్లు తొడదువు గాని అని దొడ్లోకి బండి తోలుకెళ్తున్న అప్పన్నకి చెప్పి చావిట్లోకి వచ్చింది అన్నపూర్ణమ్మ. బట్టలు అవి తీసుకోండి కృష్ణ, నీళ్లు కాగుతున్నాయి, స్నానాలు చేద్దురు గాని. చేద్దాం గాని. ఏం తులసి, కులాసా అలా మూతి ముడుచుకుని నించున్నావేం అన్నాడు కృష్ణ. తులసి నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఇళ్ళట్టుకు తిరుగుతుందని రాసేవట ఉత్తరంలో, అందుకు ఆ కోపం అంది. అదా కదా, మరి తిరగని వాళ్ళకి కోపం ఎందుకు? పోనీలే, నువ్వు చాలా మంచిదానివి. ఇంత మంచి పిల్లని ఉత్తి పుణ్యానికి అన్నందుకు చెంపలేసుకుంటాను. నీకు మంచి పుస్తకాలు చీరలు తెచ్చాను, తీసుకో అంటూ పెట్టి తెరిచి పుస్తకాలు చీరలు తీసి తులసికి అందించబోతే పుచ్చుకోకుండా పెడసరంగా నాకేం అక్కర్లేదు అంది తులసి. అన్నపూర్ణమ్మ మందలించింది. ఏమిటి తులసి, ఏదో సరదాగా అన్నందుకు అంత పట్టుదలా? మామయ్య నీ కోసం తెస్తే తీసుకోవేం? నీకు తెచ్చాడు గాని నాకు తెచ్చాడా అని నవ్వింది. అయినా దాని దగ్గర మంచి మంచి చీరలుండగా నువ్వు తేవటం ఎందుకు కృష్ణ? కావలిస్తే వాటిల్లోదొకటి. ఏమో, ఇది పరికిణీలు కడుతుందిగా, చీరలుంటాయనుకోలేదు అన్నాడు కృష్ణ. అంతేనా, నా చీరలేం పనికొస్తాయనుకున్నావా అంటూ కృష్ణ చేతుల్లోంచి ప్యాకెట్లు అందుకుంది తులసి. ఆ సంభాషణ ఇందిరకేం అర్థం కాలేదు. తలుపున ఆనుకొని నించుంది. స్నానం చేస్తావా ఇందిరా? కృష్ణమోహన్ ఇందిరని అడిగాడు. బయట వర్షం పడుతుంటే దొడ్లో ఎలా స్నానం చేస్తుంది? నువ్వైతే ఏ చూరు కిందో పోసుకొస్తావు, కావాలంటే ఆవిడ కూడా ఆ చూరు కిందే పోసుకోవాలి అంది తులసి నవ్వుతూ. అయితే ఎలా? పోనీలే మానేయ్, మధ్యాహ్నమేగా స్నానం చేసింది, చలిగా కూడా ఉంది అంటూ కృష్ణమోహన్ ఇందిరను చూశాడు. ఇందిర మౌనం వహించింది. తులసి, అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టు, మావయ్య స్నానం చేశాక భోంచేసి పైకి వెళ్తురు గాని అంది అన్నపూర్ణమ్మ లోపలికి వెళ్తూ. తులసి ఇందిరని దక్షిణం వైపు గదిలోకి తీసుకెళ్ళి లోపలికెళ్ళి పెద్ద చెంబుతో వేడినీళ్లు తెచ్చి దొడ్డివైపు చీడీల మీద పెట్టి కాళ్ళు కడుక్కో అంది. ఇందిర కాళ్ళు కడుక్కుని వచ్చి తులసి చెప్పిన ప్రకారం మంచం మీద కూర్చుంది. గదంతా కలే చూస్తూ తులసి దీపం బుడ్డిని దగ్గరికి జరుపుకొని మావయ్య తెచ్చిన పుస్తకాలు తిరగేస్తూ కూర్చుంది. ఇందిర తులసిని దీక్షగా చూడసాగింది. తులసి ఇంత అందంగా ఉంటుందనుకోలేదు తను. బొద్దుగా ఉంది, మంచి పర్సనాలిటీ, మోపెడు కుచ్చెళ్ల పరికిణి ఓణి, చేతులకు బంగారపు గాజుల మధ్య నిండుగా మట్టి గాజులు, కాళ్లకి మువ్వల పట్టాలు, మెళ్ళో కాస్త పాతదనిపించే 3 వరుసల చంద్రహారం, బారెడు జడకు పొట్టి కుచ్చులు, చెవులకు చిన్న జూకాలు, పల్లె పడుచు అనుకుంది ఇందిర తదేకంగా చూస్తూ. తులసి కూడా ఇందరి మీద ఒక్కో చూపు విసురుతూ పుస్తకాలు తిరిగేస్తోంది. పల్చటి సిల్కు చీర, చేతులకు 2 బంగారు గాజులు, ఎడం చేతికి రాళ్ల ఉంగరం, చెవులకు ఒకే రాతి జోడు, మెళ్ళో సన్నటి గొలుసు, తన జడంత బారు కాకపోయినా పొడుగనిపించే నొక్కుల జుట్టు, సన్నగా నాజూకైన శరీరం, ఎంతైనా బస్తీ పిల్ల కదా, నాజుగ్గా ఉంది, అందగత్తే అనుకుంది తులసి. అలా మౌనంగా కూర్చోవటం ఇందిరకి ఎలా ఉన్నా తులసికి దుర్భరంగా ఉంది. మాటల్లోకి దించింది. నువ్వు మా మామయ్య చదివేనా? అవును, నువ్వేం చదువుకుంటున్నావు అంది వెంటనే ఇందిర. సమయం కోసం కాచిపెట్టుకుని కూర్చున్నట్లు తులసి, నేనేం చదువుకున్నాను, ఏదో పల్లెటూరు చదువు. మా మామయ్యే అప్పుడప్పుడు పుస్తకాలు తెస్తుంటాడు, అవే చదువుతాను. ఇక్కడ చదువైపోగానే మీ మావయ్యతో పాటు బస్తీలో చదువుకోలేకపోయావా?
అప్పుడు మావయ్యకే గగనమైపోయింది బస్తీ చదువుకు వెళ్ళటం. మా మామయ్య వెళ్ళటమే మా అమ్మమ్మకి ఇష్టం ఉండేది కాదు. అయినా ఎలాగో వెళ్ళాడు. అప్పుడప్పుడు నన్ను చదివించాలనేవాడు. మా అమ్మమ్మకి ఇంట్లో సాయంగా ఉండాలని నేనే వెళ్ళనన్నాను. ఆడపిల్లని బస్తీలో ఉంచాలంటే బోలెడు శ్రమ కదా. మా పల్లెటూరు వాళ్ళకి చదువులు ఎలా అందుతాయి అంది తులసి. చదువుకోవాలనే కాంక్ష తనకి ఉండేదని బాధపడుతూ. అవును, అందరికీ చదువుకునే సౌకర్యాలు లేవు. మా ఊళ్ళోనే స్కూళ్ళు కాలేజీలు ఉండబట్టి కానీ, లేకపోతే మాగతి ఇంతే. ఎంతైనా మన పెద్దవాళ్ళకి ఆడపిల్లలు చదువుకోవటం ఇష్టం ఉండటం లేదు. ఎంతైనా ఖర్చు పెట్టి చదివించుకోగల స్తోమతున్న వాళ్ళు కూడా ఏమిటో ఆడపిల్లలంటే నిర్లక్ష్యం. ఇందిర సానుభూతిగా అంది. మీ బస్తీ వాళ్ళు అదృష్టవంతులు అంది తులసి నవ్వుతూ. ఇందిర మౌనంగా ఊరుకుంది. అమ్మాయి తులసి, అన్నాలకు రండి, మావయ్య వచ్చేశాడు అంటూ అన్నపూర్ణమ్మ కేక వెయ్యగానే తులసి లేచి నుంచుంది. ఇందిరని వెంటబెట్టుకొని పడమటింటిలోకి తీసుకెళ్ళింది. భోజనాల దగ్గర కృష్ణమోహన్కి చెరోవైపు ఇందిర తులసి కూర్చున్నారు. అన్నపూర్ణమ్మ ఇందిరకి అప్పన్న కోసి తెచ్చిన అరిటాకులో వడ్డించబోతుంటే కృష్ణమోహన్ వారించాడు. మరేం పర్వాలేదు, పళ్ళెంలో పెట్టేయి, వెండిదే కదా అంటుండదు. ఏమిందిరా, నువ్వు ఆకులో తింటానంటే మేమిద్దరం కూడా ఆకుల్లోనే తింటాం. ఆకుల్లో తినడం సరదాగా ఉంటుంది అన్నాడు కృష్ణ. అవును మావయ్య అంది తులసి. ఇందిర నవ్వింది. అన్నపూర్ణమ్మ 3 వెండి పళ్ళాలలో వడ్డించింది. పళ్ళెంలో ఒకవైపు వీసరాళ్లల్లాంటి 2 సున్నుండలు, మరోవైపు గిన్నెడు పులిహోర. వచ్చింది పల్లెటూరు కాబట్టి మా వంటలన్నీ తినటం నేర్చుకోవాలి అంది తులసి నెయ్యి వేయించుకుంటూ. తినటమే కాదు, వండటం కూడా నేర్చుకోవాలి అన్నాడు కృష్ణమోహన్ ఇందిర మొహంలోకి చూస్తూ. ఇందిర ఆ 2 సున్నుండలు ఎలాగూ తినలేదు కాబట్టి ఎంగిలి చేయకుండా తీసేయాలని తటపటాయిస్తూ అవి 2 తీసి తులసి పళ్ళెంలో పెడుతూ నేను తినలేను అంది. అదేమిటమ్మాయి, ఒక్కటైనా తీసుకో అంది అన్నపూర్ణమ్మ మందలింపుగా. అసలు చేసిందే నీకోసం, నువ్వు తినకపోతే మేమెలా తింటాం అంది తులసి ఆ ఉండల్ని తిరిగిస్తూ. ఇందిర చెయ్యి అడ్డం పెట్టి దాదాపు బ్రతిమాలుతున్నట్టే, లేదు తులసి, ఇప్పుడు తినలేను, రేపు తింటాను అంది. పోనీలే తులసి, బలవంతం చెయ్యకు అన్నాడు కృష్ణమోహన్. బస్తీ వాళ్ళు నాజుగ్గా తింటారు కాబోలు అంది తులసి వేళాకోళంగా. అవును మరి, మనలా అందులోనూ నీలా తింటారా మరి? కృష్ణమోహన్ విసురుకి తులసికి పౌరుషం పొడుచుకొచ్చింది. అది నాజూకు కాదోయ్ మావయ్య, తిని అరాయించుకునే శక్తి ఉండొద్దు. కాస్త తింటే కడుపు నొప్పి, తెల్లారి డాక్టర్లు మీ బస్తీ వాళ్ళ బడాయిలకేంలే. చూసావా ఇందిరా, తులసి ఎలా మాటకి మాట అప్పచెప్పిందో. అవును మరి, అంతా నాలా ఉంటారా అంది ఇందిర. తులసి పక్కుమంది. ఓడిపోయాడోయ్, మేము ఇద్దరం, నువ్వు ఒక్కడివే అంది తులసి. కాదులే, మేము ఇద్దరం, మా అమ్మ లేదు. ఇందిర కాస్త పులిహార తిని ఇక తినలేక లేచి చెయ్యి కడిగేసుకుంది. అదేమిటి, అన్నం వడ్డించుకోవు అని అడిగింది అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా. వద్దండి, ఇదే ఎక్కువైపోయింది అంది ఇందిర. పోనీ పెరుగు పొయ్యమ్మా వేరే పళ్ళెంలో అంది తులసి. పెరుగు అసలొద్దు, రాత్రిళ్ళు పెరుగు వేసుకోం అంది ఇందిర. భలే మనుషులే, ఏమీ తినకపోతే మీరు తినేదేమిటి అంది సాగదీస్తూ తులసి. అన్నపూర్ణమ్మ వంటపాకలోకి వెళ్ళి దాలి మీద కాగుతున్న పాలు, వెండి గ్లాసుడు తెచ్చి చల్లార్చి పంచదార వేసి బలవంతంగా ఇచ్చింది. బాగుండదని ఇందిర పాలు తీసుకుని తాగుతూ కూర్చుంది పీట మీద. అయితే మాకు పాలే పొయ్యి మారాన్ చేస్తున్నట్టు అన్నాడు కృష్ణమోహన్. తులసి పళ్ళెం ఖాళీ చేసి, నువ్వెంత పేచీ పెట్టినా లాభం లేదు మామయ్య. మనం పాలు తాగేస్తే రేపొద్దుటికి పెరుగు నాస్తి. ఆవు ఈనే వరకు ఇందిరికి ఒక్కదానికే పాలు అంది. అన్నపూర్ణమ్మ ఇద్దరి పళ్ళాల నిండా పెరుగు పోసింది. అయితే మామయ్య, ఈ ఊళ్ళో ఈ వానాకాలం ఏం చూస్తారు? ఏక బురద, జోరుమంటూ వాన. వేసంకాలమైతే హాయిగా ఉండేది కదా అంది తులసి పెరుగన్నం తింటూ. నీ తెలివి తెల్లారినట్టే ఉందిలే. అసలు పల్లెటూళ్ళు చూడాల్సిందే వర్షాకాలం. వేసవి కాలం ఏముంటుంది? నిద్రపోయే ప్రకృతి మేల్కుంటుంది తులసి ఈ ఋతువులో. ప్రకృతి అంటే ఏమిటి మామయ్య అంది తులసి చిలిపిగా చూస్తూ. ఏం చెప్తాడోనని ఇందిర పెదాలు బిగబట్టి చూస్తూ కూర్చుంది. కృష్ణమోహన్ తటపటాయించాడు. ఇప్పుడు చెప్పను, రేపు చూపిస్తాను. చెప్పటం చేతకాకపోతే సరి అంది తులసి పక్కుమని నవ్వుతూ. ఇందిర పైటడ్డు పెట్టుకుంది. చాలే, పళ్ళాలు నేను తీసేస్తా గాని అమ్మాయిని పైకి తీసుకెళ్ళు, చాలా పొద్దుపోయింది అంది అన్నపూర్ణమ్మ తులసితో. తులసి చేయి కడుక్కొని లేచి ఇందిరని పైకి తీసుకెళ్ళింది. గది వసారా విశాలంగా పరిశుభ్రంగా ఉన్నాయి.
కొత్తగా సున్నం వేసిన ఘాటు, వెలుగుతున్న అగరొత్తుల సువాసన, మామిడి తోరణాల పరిమళం, 2 మంచాల మీద తెల్లటి పక్కలు, కిటికీ దగ్గర బల్ల మీద ఇందిర పెట్టే ఉంది. ఇందిర కిటికీ తీసి చూస్తూ నించుంది. కారు చీకటి, కొత్త ప్రదేశం, ఏమీ కనిపించటం లేదు. అయినా కన్నానినంతవరకు పేరుకుపోయి ఉన్న చీకటిని, లీలగా కనిపించే చెట్లని చూడాలనిపించింది. కిటికీ తీసుంచితే జల్లు కొడుతుంది గదిలోకి అంది తులసి తలగడ నానుకొని కూర్చుంటూ. ఇందిర కిటికీ మూసొచ్చి మంచం మీద కూర్చుంది. కృష్ణమోహన్ అమ్మగారిని నువ్వు అమ్మ అంటావేం అంది. ఎంతోసేపటి నుంచి ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలన్నట్టుగా. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మావయ్య అలా పిలుస్తుంటే నాకు అలాగే అలవాటైపోయింది. మా అమ్మని నేను అసలు ఎరగను. నా చిన్నప్పుడే పోయిందట. అవునట, మీ మావయ్య చెప్పాడు. మీ నాన్నగారు ఎప్పుడైనా వస్తుంటారా? నేను వెళ్తుంటాను. మా పిన్ని చాలా మంచిది. అయినా మా అమ్మమ్మ నన్ను ఇక్కడే ఉంచుకుంది. నా బాధ్యతంతా వీళ్ళదే. మా అమ్మకి 10 ఎకరాలు ఇచ్చారు. అవి నావే. మావయ్యే చేయిస్తున్నాడు. ఈ ఏడాది నా డబ్బు పెట్టి ఇంకా 4-5 ఎకరాలు కొంటారట. నీకు నగలేమున్నాయి అడిగింది కుతూహలంగా. ఇంకా ఏం లేవు, కానీ చేయించుకుంటాను. మా అమ్మే అశ్రద్ధ చేస్తోంది అంది తులసి. ఇంతవరకు చిన్నదానివని ఊరుకున్నారులే. నీకు చాలా డబ్బుంది కాబట్టి మువ్వల వడ్డాణం, రవ్వల అరవంకి, పావు కాసుల పేరు, చక్కటి నెక్లెస్లు అన్నీ చేయించుకో అంది ఇందిర నవ్వుతూ. తులసి కూడా నవ్వుతూ, నిజంగా అంటున్నావా? వేళాకోళమా? బస్తీ వాళ్ళు ఇటువంటి నగలు చేయించుకోమని సలహా ఇస్తారా అంది. నిజం తులసి, నాకు అటువంటి నగలు చాలా ఇష్టం. నీలాంటి పల్లెపడుచు అటువంటి నగల్లో మునిగి ఉంటే సాక్షాత్తు లక్ష్మిలా ఉంటుంది. నగలు ఉండడం ఆడమనిషికి పెద్ద అండ కూడా అంది ఇందిర. సరే గాని బస్తీ పిల్లలు వాచి పెట్టుకుంటారు, బూట్లు వేసుకుంటారని చెప్తాడు మామయ్య. మరి నీకు వాచి కూడా లేదా? ఉన్నాయి, కానీ తెచ్చుకోలేదు. అవన్నీ చూస్తే మీ పల్లెటూరి వాళ్ళు ఏమనుకుంటారోనని భయపడ్డాను. ఇందిరికి తులసికి చాలాసేపు సంభాషణ జరిగింది. తులసిది సహృదయం, స్నేహగుణమని అర్థం చేసుకుంది ఇందిర. పెద్ద చదువులు మామయ్యతో సమానంగా చదువుకునే బస్తీ పిల్ల తనతో అంత సన్నిహితంగా మెలగటం తులసికి చాలా గర్వంగా, సంతోషంగా అనిపించింది. పల్లెటూళ్ళ ఆడవాళ్లు అసభ్యంగా, మోటుగా ప్రవర్తిస్తారేమోనని భయపడిన ఇందిర అన్నపూర్ణమ్మ ఆప్యాయతకి, తులసి అనురాగానికి కుదుటపడింది. ఆ రాత్రి కొత్త వాతావరణంలోనైనా హాయిగా నిద్రపోయింది. కోడి కూతల జోరుకి ఇందిరకి మెలకువ వచ్చి ఉలిక్కి పడ్డట్లు లేచి కూర్చుంది. తులసి లేదు, పక్క ఖాళీగా ఉంది. దీపం చిన్నగా వెలుగుతోంది. లేచి కిటికీ తెరిచి చూస్తూ నించుంది. తెల్లారిపోలేదు. ఎత్తు మీద నుంచి చూస్తుంటే వింతగా అనిపిస్తోంది. చింత గుబుల్లోంచి వస్తున్న లేత భానుకిరణాలతో అరుణరాగ రంజితమైన సూర్యబింబం ప్రశాంతంగా కనబడింది. మనోహరమైన సూర్యోదయానికి చింత కొమ్మల మీద నుంచి పక్షులు కలకలా కూస్తూ ఎత్తుగా ఆకాశంలో ఎగురుతున్నాయి. అదే చింత కింద తడి ఇసుకలో 4-5 పిల్లలు బొమ్మరిళ్ళు, పిచ్చిక గూళ్ళు కట్టుకుంటున్నారు. ఎదురింటి గుమ్మంలో ఒక అమ్మాయి ముగ్గు పెడుతోంది. అరుగు పక్కన ఒక ఆసామి మొహం కడుక్కుంటున్నాడు. కుచ్చిళ్ళు పైకి పెట్టుకొని, భుజం మీద బిందె పెట్టుకొని వయ్యారంగా నడిచి వెళ్తున్న 2 యువతుల్ని వేరు చేసి మధ్య నుంచి విసురుగా వస్తున్నాడో నీళ్ల కావిడి మనిషి. రోడ్డని చెప్పబడే ఆ దారంతా బురదగా ఉన్నప్పటికీ అంతా ఆ బురదలోనే తిరుగుతున్నారు హడావిడిగా. రాత్రి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణమంతా తెల్లవారకుండానే సందడితో నిండిపోయింది. పల్లెటూళ్లల్లో పెందలాడే లేస్తారు, తొందరగా పడుకుంటారనుకుంది ఇందిర. పక్క చూడుతుంటే తులసొచ్చింది. నువ్వెప్పుడెళ్ళిపోయావు? ఇంత తొందరగా లేచి ఏం చేస్తావు అంది ఇందిర. ఏం చేయటం ఏమిటి? తొందరగా లేవకపోతే ఇంట్లో పనిలా అవుతుంది. రామి వాకిళ్ళూడ్చి కళ్ళాపేస్తే నేను ముగ్గు పెడతాను, అది అంట్లు తోమితే కడుగుతాను, తర్వాత గదులు నేనే ఊడుస్తాను. మజ్జిగ మా అమ్మే చేస్తుందనుకో, ఒక్కోసారి నేను కూడా చేస్తాను. మొహం కడుక్కోవాలి, పొయ్యి దగ్గర కాస్తో కూస్తో పనుంటుంది. ఇవన్నీ ఎప్పుడవుతాయి? ఆలస్యంగా లేస్తే. మేం బస్తీ వాళ్ళల్లా అన్నింటికీ పని మనుషుల్ని పెట్టుకోము. ఇంట్లో ఆడవాళ్లముండి ఏం చెయ్యాలి? అయినా పొద్దెక్కే వరకు పడుకోబుద్ధి కాదు. నువ్వు మొహం కడుక్కుంటావా? ఇంకాసేపు పడుకుంటావా అంది తులసి నవ్వుతూ. మళ్ళీ పడుకుంటే నువ్వు ఊరుకోవలే, పద. అయితే బ్రష్ అది ఉంటుంది కాబోలు, తెచ్చుకో. నీ పెట్టే ఇక్కడే ఉంది. తీసుకురాలేదు. ఇక్కడున్నప్పుడు
అన్నీ ఇక్కడి పద్ధతులే. అయితే బట్టలు తెచ్చుకో, నీళ్లు కాగి ఉన్నాయి. లేకపోతే నా పరికిణీలు కట్టుకుంటావా? అవి నీకే బాగుంటాయి తులసి. బట్టలు తీసుకుని కిందకి వెళ్ళింది ఇందిర తులసితో. వేప చెట్టు కింద దడిదొడ్లో స్నానం చేసి గదిలోకి వచ్చి చీర కట్టుకుంటుంటే తులసి ఉప్మా కాఫీ తీసుకొచ్చింది ఇద్దరికి. పొద్దుటే ఎందుకు ఇదంతా? నా గురించి ఆర్భాటం ఏమీ వద్దు తులసి, నేను మీలానే ఉంటాను అంది ఇందిర నొచ్చుకుంటున్నట్టు. అబ్బే, ఆర్భాటం ఏముంది? మామయ్య మామయ్యకి ఎలాగూ చెయ్యాలి కదా అన్నట్టు కృష్ణమోహన్ ఇంకా లేవలేదు. అతనిని రానీకి పోయావా? ఆయన గారు నిక్కి నీలిగి వచ్చేసరికి మన పని ఖాళీ. తిందు అన్నట్టు ఈ అరటిపండు ముందు తిను. ఇది నా తులసి ప్రసాదం. నువ్వు తులసి పూజ చేస్తావా? తులసి కోట ఎక్కడుంది? పడమటి దొడ్లో ఉంది, చూపిస్తాను. కాఫీ చల్లారిపోతుంది. తులసి హెచ్చరించడంతో ఇందిర తిండికి ఉపక్రమించింది. కాఫీ మాత్రం డబుల్ స్ట్రాంగ్గా ఉంది. కృష్ణమోహన్ ఆవలిస్తూ వచ్చాడు. ఏమిటేమిటే ఇంత పొద్దుటే ఇందిరాదేవి లేవటం? స్నానం, టిఫిన్ అన్నీ ఆశ్చర్యంగా ఉందే అంటూ ఆశ్చర్యపడ్డాడు. తులసి సావాసం నవ్వింది ఇందిర కాఫీ తాగుతూ. నిన్ను చూసి తులసే మారిపోతుందనుకున్నాను. తులసిని చూసి నువ్వే మారుతున్నావన్నమాట. సరే తులసి, నీ అలవాట్లన్నీ ఇందిరకు నేర్పేయి, ముందు ముందు పనికొస్తాయి అన్నాడు కృష్ణమోహన్ ఇందిర ముఖంలోకి చూస్తూ. ఇందిర చూపు తిప్పుకుంది. నా అలవాట్లేమున్నాయిలే మామయ్య, 2 డేసి పళ్ళాలు తినటమేగా. ఇందిర, దీనికి కోపం జాస్తి. నోరు జారిందో పీక పట్టేసుకుంటుంది. నేను స్నానం చేసొస్తా. కృష్ణమోహన్ వెళ్ళాడు. తులసి గ్లాసులు ప్లేట్లు తీసుకువెళ్తూ ఇందిరని కూడా రమ్మంది. ఇందిర తులసి కోట దగ్గర నుంచుని దొడ్డంతా చూసింది. దొడ్డి చాలా విశాలంగా ఉంది. 4-5 నారింజ చెట్లు, కరివేపాకు చెట్టు, 2-3 వేప మొక్కలు ఉన్నాయి. బంతి చెట్లు విపరీతంగా ఉన్నాయి దొడ్డి నిండా. వంట పాక మీదకి పాదులు దట్టంగా అల్లుకున్నాయి. కొన్ని పాదులు పందిరి మీద కూడా పాకి ఉన్నాయి. అరటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. వర్షాకాలం కావటం చేత దొడ్డంతా బురదగా ఉంది. అప్పన్న కోడిపుంజుని తరిమి తరిమి పట్టుకుంటుంటే నూతిగట్టు మీద మొహం కడుక్కుంటూ అడిగాడు కృష్ణమోహన్. ఏమిట్రోయ్ అప్పన్న, ఎందుకది? బస్తీలో అలసిపోయి వచ్చావు, విందు చేద్దామని అంది తులసి గ్లాసులు కడిగి తీసుకెళ్తూ. పేరు నాది, తిండి నీదిలే, కానీ ఆవిడ మాంసం తినదు. అనవసరంగా దాని ప్రాణం తీయకండి. కోడిగుడ్లైతే ఎన్నైనా వేయించు, అభ్యంతరం లేదు అన్నాడు కృష్ణమోహన్. నిజం? నువ్వు మాంసం తినవు అంది తులసి ఇందిరతో. నిజమే, మానేశాను అంది ఇందిర. అప్పన్న ఏమీ పట్టించుకోకుండా పుంజును దొరకబుచ్చుకొని, మా తిప్పలు పెట్టేశావు గదే, ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా అన్నాడు కసి కొద్దీ. తెలుసు, వదిలేస్తావు. చాలా పాటుపడ్డావు కానీ ఆవిడ మాంసం తినదట, వదిలేయి అంది తులసి నవ్వుతూ. అప్పన్న తెల్లబోయాడు. పుంజు చేతుల్లోంచి జారి పరిగెత్తింది. నాకు కాస్త పనుంది, గదిలో కూర్చుంటావా? నేను తొందరగా వచ్చేస్తాను అంది తులసి ఇందిరతో. ఇందిర గదిలోకి వెళ్తుంటే తులసి వెనక్కి పిలిచి కిటికీలో పోసి ఉన్న కనకాంబరాలు తెచ్చిస్తూ, పొద్దున్నే కోశాను, కట్టడానికి తీరిక లేకపోయింది. పైకి వెళ్ళి మాల కడుతూ కూర్చో, దారం కూడా వీటిలో ఉంది అంది. ఇందిర పూలు చెంగులో పోసుకొని పైకెళ్ళి మంచం కిటికీ దగ్గరికి లాక్కొని కూర్చుంది మాల కడుతూ. కాసేపటికి కృష్ణమోహన్ స్నానం చేసి కాఫీ తాగుతూ పైకొచ్చాడు. వస్తూనే అడిగాడు, ఎలా ఉంది అత్తగారిల్లు, నచ్చిందా? కాబోయే కోడలికి ఇల్లు నచ్చకపోతే గొడవ వస్తుంది. ఇందిర కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. ఏమిటది? ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంది మందలింపుగా. ఏమనుకుంటారు? కాబోయే దంపతులు కబుర్లాడుకుంటున్నారు అనుకుంటారు అన్నాడు కిటికీ రెక్కలు మూసి మంచం మీద కూర్చుంటూ. ఇందిర లేచి కిటికీ తలుపులు తెరిచి కిటికీకి ఆనుకొని నుంచుంది. అంది, నీ ధోరణి నాకేం బాగాలేదు. ఎప్పుడో జరిగితే జరగొచ్చు, అస్తమానం అదేనా? 4 రోజులుండి పోదామని వచ్చాను. గౌరవంగా ఉండని, అల్లరిపాలు చెయ్యకు నన్ను. ఎందుకంత భయం ఇందు? ఈ ఇల్లు నీది, నువ్వు అల్లరెందుకు పడతావు? ఏ క్షణానైనా మా అమ్మతో నా కోరిక చెప్పేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడో జరగబోయే వాటిని ఇప్పుడే ఊహించుకోవటంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? సరేలే, నేను వెళ్తాను. మా స్నేహితులెవరినీ కలుసుకోలేదు, తులసిని పంపిస్తాను అంటూ కృష్ణమోహన్ మెట్లు దిగి వెళ్తూ ఉంటే తులసి హడావిడిగా 2 ఆడవాళ్లను వెంటేసుకుని ఎదురుపడింది. అందులో ఓ ముత్తైదువ హాస్యంగా అంది ఎదురొచ్చే కృష్ణమోహన్తో. చూసావరా కృష్ణ, ఎంతైనా కాబోయే మొగుడివి కదా, ఇది సిగ్గుపడటం తొలగటం ఏమైనా ఉందేమో చూడు. పో అత్తా, బుంగమూతి పెట్టింది తులసి. కృష్ణమోహన్ నవ్వాడు. పాపం సిగ్గుపడుతూనే ఉంది కదూ పెద్దమ్మ, ఇక తొలగటమంటావా?
మనిషంత మనిషి నల్లపూసెలా అయిపోతుంది చెప్పు. దానికేం గాని ఇంత పొద్దున్నే మీ బళ్ళో పిల్లెవరో వచ్చిందటగా చూద్దామని అంటూ వాళ్ళంతా పైకి వెళ్ళారు. ఇందిర మాల చెరిసగం చేస్తూ కూర్చుంది. నిన్ను చూద్దామని వచ్చారు మా అత్త వాళ్ళు అంది పైకి వెళ్తూనే తులసి. ఇందిర మర్యాదగా లేచి నుంచుంది. నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా, కూర్చోండి అంది. వాళ్ళిద్దరూ మంచం మీద కూర్చున్నారు. ఇందిరని నిశితంగా పరిశీలిస్తూ తులసి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఇందిరని ప్రశ్నల్లో ముంచేశారు. మీ నాన్నగారికి ఏం పని? మీ అన్నదమ్ములు ఎంతమంది? చదువయ్యాక ఉద్యోగం చేస్తావా? పెళ్లి చేసుకునే దానికింత చదువెందుకు? మీకెంత ఆస్తుంటుంది? బస్తీ వాళ్ళకి పొరుగుళ్ళు పంపటానికి పట్టింపు ఉండదనుకుంటా. అలా దాడి చేసిన ప్రశ్నలకు సాధ్యమైనంత వరకు వినయంగా జవాబులు చెప్పింది ఇందిర. అమ్మలక్కలంటారు ఇలాంటి వాళ్ళనే కాబోలు అనుకుంది. అయితే అమ్మాయి, పల్లెటూళ్ళలో ఏం చూస్తావు అందొకావిడ. ఇందిర కాసేపు తటపటాయించి పంట పొలాలు, పళ్ళ తోటలు అవి అని నసిగింది. రెండో ఆవిడ పకాలను నవ్వింది. ఇన్నేళ్లుగా కాపురాలు చేస్తున్నాం కానీ ఒక్కసారి పొలాలకేసి వెళ్ళలేదు. ఏముంటుంది చూడటానికి అక్కడ, ఇక వెళ్దామే అంటూ లేచింది. వాళ్లతో ఇందిర కూడా కిందికొచ్చింది. వాళ్ళిద్దరూ అన్నపూర్ణమ్మతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇందిర వంటపాకలోనే కూర్చుంది పీట మీద చాలాసేపు. 10 గంటలకి పిండి వంటలతో భోజనం, తర్వాత మధ్యాహ్నం పలహారం కూడా పూర్తయ్యాయి. ఇవాళ చేల మీదకెళ్దాం, తొందరగా తెమలండి అన్నాడు కృష్ణమోహన్. జాగ్రత్తగా వెళ్ళండి, వాన కురిసిన గట్టు బురదగా ఉండి జారిపోతాయి. బోదలవి దాటేటప్పుడు తులసి, ఇందిర చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళు, తొందరగా వచ్చేయండి. జాగ్రత్త సుమా, కాలు జారితే బెణుకుతుంది అంటూ అన్నపూర్ణమ్మ పదే పదే హెచ్చరించింది. వానకి నాని కాలేస్తే జారిపోతున్న గట్ల మీద నడవటం కష్టంగా ఉంది ఇందిరకి. పాదాల మీద పడే చీరకుచ్చెళ్ళు చేతులతో పట్టుకుని బొటనవేళ్లు బురదలోకి గుచ్చి నెమ్మదిగా నడవసాగింది. తులసి నిర్భయంగా జడకుచ్చు లూపుకుంటూ జోరుగా నడిచిపోతోంది. ముందు కృష్ణమోహన్, ఇద్దరి వెనక మాటమాటికి ఇందిరని హెచ్చరిస్తూ వస్తున్నాడు. కనుచూపు మేరలో పచ్చటి పొలాలు ఆనుతున్నాయి. ఆ బోధి దాటితే చేల మధ్య పడతాం అన్నాడు కృష్ణమోహన్. 10 బారలు నడిచేసరికి బోధె రానే వచ్చింది. తులసి అవలీలగా దూకేసి అవతలి గట్టు నించుంది ఎదురు చూస్తూ. ఇందిర తటపటాయిస్తూ ఆగిపోయింది. అవతలి గట్టు జారుడుగా ఉంది. దూకేసరికి కాలు జారిపోదు అంది భయంగా. నీతో భలే చిక్కే, బస్తీ పిల్లకి పల్లె విహారాలు ఎందుకో. చెయ్యందించు, నెమ్మదిగా రా అన్నాడు కృష్ణమోహన్ తన అవతలి గట్టు మీదికి దూకి అక్కడి నుంచి చెయ్యి చాస్తూ. ఇందిర తటపటాయించింది. అదేమిటి నుంచుని చూస్తావు, చెయ్యందించు అంది తులసి. ఇందిరకి తప్పలేదు, చెయ్యి అందించింది. కృష్ణమోహన్ అందుకుని దాటిస్తూ, చేతగాకపోయినా సిగ్గెక్కువే పిల్లకి, పట్టుకుని నడిపిస్తాను పదా అన్నాడు చెయ్యి వదలకుండా. తులసి నవ్వింది. అక్కర్లేదు విడు అంటూ అతని చెయ్యి విడిపించుకుంది ఇందిర. సరే, ఇంతకన్నా పెద్ద బోధులున్నాయి ముందు ముందు, అప్పుడు నేను అస్సలు పట్టుకోను అన్నాడు కృష్ణమోహన్. నేను పట్టుకుంటాను అంది తులసి నవ్వుతూ. సన్నటి గట్టుకి 2 వైపులా గుండెల వరకు తాకే పచ్చటి వరిచేలు, ఎంత లెక్క చూసినా సమతలంలో కన్నుల పండుగ చేసే పరిచిన కంబళి. పంట చేలని అంత దగ్గరగా చూడటం అదే తొలిసారి. తీవ్రత తగ్గిన పడమటి సూర్యకిరణాలు పచ్చటి వరివెన్నుల మీద, కంకుల మీద పడి అవన్నీ మిలమిలా మెరుస్తున్నాయి. చల్లగాలికి చేనంతా మృదువుగా ఊగుతూ అతిథుల్ని ఆహ్వానిస్తోంది. ఇందిర కుచ్చెళ్ళు వదిలేసి 2 చేతులు వరికంకుల మీద నుంచి పోనిస్తూ నడవసాగింది. అరే ఇందిరా, చేతులు తీసేయి, ఆకులు వాడిగా ఉంటాయి, చేతులు తెగుతాయి అన్నాడు కృష్ణమోహన్ ఆదుర్దాగా. ఇందిర నిర్లక్ష్యంగా నడుస్తూ బురదలో కుచ్చెళ్ళు అడ్డుపడి తూలింది. అబ్బబ్బా, చెప్తే వినిపించుకోవు. మెయిన్ రోడ్లో నడిచినట్లుగా నడవకపోతే కాస్త ఆ చీర చేతితో పట్టుకోరాదు. తులసి చూడు ఎలా దూసుకుపోతోందో. నిజమే, తులసి పాదాల కంటని పొట్టి పరికిణి చేత్తో పట్టుకోనవసరం లేదు. తాచులాంటి జడని ముందుకేసుకొని కుచ్చులు ఊపుకుంటూ పోతుంటే గాజుల గలగల, మువ్వల పట్టాల మృదువైన చప్పుడు కలిసి మనోహరంగా పంటచేల మధ్య వనలక్ష్మి పరిగెడుతోందేమో అనే భ్రమ పుడుతోంది. నాలాంటి బస్తీ వాళ్ళకి ప్రకృతిలో చోటు లేదేమో, ఎంత కలిసినా ఎరువుగానే ఉంటుంది అనుకుంది ఇందిర. ఈసారి పెద్ద బోధి మీద తాటిపట్టి కూడా ఉంది. తులసి దాటేసి వెళ్ళిపోయింది. ఇందిరకి దాని మీద నడుస్తుంటే కాళ్ళు గజగజ వణికాయి. భయంతో కృష్ణమోహన్ భుజం గట్టిగా పట్టుకుంది. వదులు, నన్నంటుకోకు అన్నాడతను.
తాటిపట్టి మధ్యకొచ్చాక వదిలించుకుంటూ ఇందిర బెరుగ్గా వదలకుండా పట్టుకుంది. నీ అవసరమా ఇది అన్నాడు. ఇందిర మౌనంగా యువతలి గట్టుకొచ్చి అప్పుడంది భయంగా, ఇవన్నీ ఉంటాయని తెలిస్తే రాకపోదును బాబు. తులసి, ఇందిరను దగ్గరుండి తీసుకెళ్ళమని చెప్తే నువ్వు అలా ముందు ముందు పోతావేం? ఇందిర రాదట అని కృష్ణమోహన్ తులసిని కేకేశాడు. నువ్వున్నావుగా, నేను తాటితోపులో కూర్చుంటాను వెళ్ళి అంది దూరం నుంచి తులసి. నా కాళ్ళు నొప్పులెడుతున్నాయి, ఇంకెంతసేపు అంది ఇందిర. 2 మైళ్ళు మాత్రమే నడవవలెను, 10 బోధులు మాత్రమే దాటవలెను అన్నాడు కృష్ణమోహన్. ఇందిర నవ్వి, పర్వాలేదు కానీ ఎకరమంటే ఎంత ఉంటుంది అంది చుట్టూ చూస్తూ. మనం వచ్చిందంతా తులసి పొలం. చూడు, మొదటి బోధి దగ్గర నుంచి ఆ కనబడే తాళ్ల వరకు 8 ఎకరాలు. ఎకరం అంటే సుమారుగా ఇటువంటి పెద్ద పెద్ద మడులు 4 అవుతుంది. ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతుంది? పొలం బలాన్ని బట్టి ఇప్పుడు ఈ లెక్కన వెన్ను పడితే ఎకరానికి 2 పుట్లు అంటే 20 బస్తాలు ఈజీగా రాలుతుంది ధాన్యం. తులసి పొలం ఎప్పుడు బాగానే పండుతుంది. అదిగో తులసి ఎలా కూర్చుందో తాళ్ల కింద. ఇందిర వెళ్ళి తులసి పక్కన కూర్చుంది. ఇక్కడి చెరువేమిటి అంది పరిసరాలు చూస్తూ. ఇది ఆకుమళ్ళ చెరువు, అంటే వరి విత్తనాలకి ఈ నీరు సరఫరా అవుతుంది. చేలకి వేరే కాలువ నీరు వస్తుందనుకో అన్నాడు కృష్ణమోహన్ బాగా వంగిన తాటి మీద కూర్చుంటూ. చెరువుకి ఇందిర వాళ్ళ కూర్చున్న గట్టు తూర్పు వైపుది. ఎత్తుగా పరిశుభ్రంగా ఉంది. గట్టు పొడుగున చెరువు చుట్టూ తాటి చెట్లు, అందుకే అది తాళ్లతోపు. తాళ్లతోపులో ఆకుమళ్ళ చెరువు. చెరువు నిండా పరిచిన తామరాకులు, తాళ్ల నీడలు. మావయ్య, మొన్నటి వరకు తాటికాయలు తెగ తినేశాం నేను అప్పన్న. అమ్మ తిడుతూనే ఉండేది. వాడు చాటుగా తేవటం, నేను దాలిగుంటలో కాల్చటం. ఒక్కోసారి అమ్మని బతిమాలి రొట్టెలు కాల్పించేదాన్ని. టెంకలన్నీ దొడ్లో పాతర వేయించాను కూడా. అప్పన్న రోజు బుర్రగుంజు కొడతానంటాడు. నేనే వినిపించుకోవటం లేదు. రేపు కొట్టించుకుందామా అని అడిగింది తులసి మావయ్యని. కృష్ణమోహన్ ఇందిరను చూస్తూ అడిగాడు. తాటిబుర్ర గుంజు ఎప్పుడైనా తిన్నావా? ఇష్టమేనా? ఏమో, అదెలా ఉంటుందో నేను చూడలేదు అంది ఇందిర చెర్లోకి చూస్తూ. పొరపాటైపోయింది మావయ్య, బట్టలు తెచ్చుకుంటే స్నానం చేసేవాళ్ళం అంది తులసి. లేచి వెళ్ళి రేబులో తాటి పట్టీల మీద కూర్చొని కాళ్ళు నీళ్లల్లో పెట్టి ఆడిస్తూ, నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న చిన్న అలలు లేస్తున్నాయి. అలల మీద పడ్డ సూర్యకిరణాలు తులసి మొహం మీద ప్రతిఫలిస్తున్నాయి. పరిశుభ్రమైన నీటిలో తులసి మువ్వల పట్టాలు పద్మంలా కదలటం చూస్తూ కూర్చుంది ఇందిర. మొన్న నాగుల చవితికి కూడా ఇక్కడే స్నానం చేసి ఆ పుట్టలో పాలు పోసాం అంది తులసి లేచొస్తూ. ఇందిర పుట్టకేసి చూసి హడలిపోయింది. ఏమిటి ఇది పుట్ట? ఇందులో పాములుంటాయా? ఎంత పెద్దదో అంది భయంగా ఆశ్చర్యంగా. ఎందుకంత భయం? మనకేం పర్వాలేదులే, కూర్చో. అన్నట్టు నువ్వెప్పుడైనా బట్టలతో చెర్లో స్నానం చేశావా అని అడిగాడు కృష్ణమోహన్. అంత పబ్లిక్గా స్నానమేలా అంది ఇందిర నుదురు చిట్లిస్తూ. భలేది మావయ్య, ఇందిర చెర్లో స్నానం బాగుండదట. అందుకే రేపు తోటలో చెరువులో చేయిద్దాం. ఇక్కడొద్దు, కొత్త వాళ్ళకి లోతుగా ఉంటుంది చెరువు. నే చెయ్యను బాబు, అంత బాహటంగా స్నానం చేయటం ఇష్టం లేకే పుష్కరాలకి మా వాళ్ళంతా రమ్మంటే వెళ్ళలేదు అంది ఇందిర. ఇదేం స్నానం కాదు, జలవిహారం. రేపు చూద్దుగానిలే, ఇక పోదాం మావయ్య, పొద్దుపోతోంది అంటూ లేచింది తులసి. రాను రాను చీకటి అలుముకుంది. అంత మనోహరమైన ఆ పరిసరాలను విడిచి వెళ్ళాలనిపించలేదు ఇందిరకి. మరోసారి వద్దాం కదా అన్నాడు కృష్ణమోహన్ లేస్తూ. తులసి ఇందిర చెయ్యి పుచ్చుకొని నెమ్మదిగా నడిచింది. మర్నాటి సాయంత్రం తోట షికారుకొచ్చాం. బట్టలు తెస్తున్నారా స్నానానికి అన్నాడు కృష్ణమోహన్. చెరువు ఎలా ఉంటుందో ఇవాళ చూసి రేపు చేద్దాం అంది ఇందిర. మామిడి చెట్టుకు ఉయ్యాల వేయటానికి పలుపులు తెస్తున్నాడప్పన్న అంది తులసి. ఏమి ఇందిరాదేవికి ఉయ్యాల మీదికి మనసు మళ్ళిందా? నాకేం తెలీదు, తులసి చెప్తే నేను ఊరుకున్నాను అంది ఇందిర. సరదాగా చెరువులో ఆడుకుందామంటే క్యాన్సిల్ చేసి పారేసావా? మీ బాత్రూమ్ కంటే బాగా ఉంటుంది తోటలో చెరువు. అయినా ఈ వర్షాకాలం చెరువులో స్నానాలేమిటి, జలుబు చేస్తుంది. తోటలో కాసేపు కూర్చుని వచ్చేయక అని మందలించింది అన్నపూర్ణమ్మ. మావయ్య, తోటలో తినటానికి మంచి టిఫిన్ తయారు చేశాను అంది తులసి. మంచిదాని వేలే, అవన్నీ అప్పన తెస్తాడు కానీ త్వరగా తెమ్మలండి.
సాయం సమయంలో తోటలో తిరగటం భలే సరదాగా అనిపించింది ఇందిరకి. విశాలమైన మామిడి తోట, ప్రశాంతమైన వాతావరణం, దగ్గరగా పెరిగిన మామిడి చెట్లు, పైభాగాన ఒకదాన్నొకటి అందుకోబోతున్న పొడుగాటి కొమ్మలు, వర్షాలకు ముదురెక్కిన ఆకు గుబుర్లు, చెట్ల కింద రాలి నానుతున్న పండుటాకులు, 2 రోజుల నుంచి వాన ఆగిపోయి గట్టిపడిన కాలిదార్లు, కింద నుంచి నడుస్తుంటే తలకి తగిలే ఆకుల్ని చేత్తో తుంచుతూ ఉల్లాసంగా నడుస్తోంది ఇందిర. ఏ చెట్టును చూసినా భూమి మీదికి వంగిన కొమ్మలతో తల నిమురుతూ ఇక్కడే ఉండమని అర్థిస్తున్నట్టే తోచింది ఇందిరకి. ఈ కొమ్మలెంత కిందికున్నాయో, వీటి మీద కాసేపు కూర్చుందాం అంది ఇందిర కృష్ణమోహన్ని చూస్తూ. తోటంతా చూడాలి, ఉయ్యాల లూగాలి, చెరువుగట్టు మీద కూర్చొని పలహారం తినాలి, అవన్నీ ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే అంది తులసి కలగజేసుకుని. తులసికి నచ్చకపోతే లాభం లేదు, వచ్చేటప్పుడు కూర్చుందాంలే ఇందిరా అన్నాడు కృష్ణమోహన్ ముందుకు నడుస్తూ. అప్పుడే వచ్చి తమలో కలుసుకున్న అప్పన్నకి పురమాయించింది తులసి. మాతో ఎందుకు, చెరువుగట్టు మీద మామిడి చెట్టుకి ఉయ్యాళ్ళు వేసి ఆ పొట్లం చెట్టు మొదట్లో పెట్టి నువ్వటు కొబ్బరిమడిలోంచి వెళ్ళిపో, ఇంటి దగ్గర పనుంటుంది. అప్పన్న తాళ్ళు భుజం మీద వేసుకొని వెళ్ళిపోయాడు. ముగ్గురికి తోట షికారులో చాలా కబుర్లు దొర్లిపోతున్నాయి. పళ్ళ కాలంలో అంటే వేసవి కాలం తోటని అమ్మేస్తాం, కొనుక్కున్న వాళ్లే శ్రద్ధగా కాపలా కాయిస్తారు, మనకి కొన్ని వందల కాయలు పళ్ళు ఇస్తారు, తర్వాత తోట మనకే అప్పజెప్తారు. ఈ తోట చిన్న వయసులో ఉందన్నమాట మనలాగా, కానీ కొన్నేళ్లకి కొత్త మొక్కలు నాటుతూ ఉండాలి. ముదురు చెట్లు ఉడిగిపోతే లేత చెట్లు అందుకుంటాయి. కృష్ణమోహన్ చెప్పుకుపోతుంటే గట్టు మీద ఉయ్యాల నాదిందిరా, నీకు నాకు పోటీ అంటూ పరిగెత్తింది తులసి. ఇదేనా మీరు చెప్పిన చెరువు అంది ఇందిర పరిసరాలు పరిశీలిస్తూ రెండో ఉయ్యాలు అందుకుంది. కృష్ణమోహన్ చెరువుగట్టు మీద చెట్టు మొదట్లో నుంచున్నాడు, 2 ఉయ్యాళ్ళు చూస్తూ. తులసి ఉయ్యాల దాదాపు చెరువు మధ్యలోకి వెళ్ళొస్తోంది. కాళ్ల వేళ్ళు ఎత్తైన ఆకుల్ని అందుకుంటున్నాయి. అంత విసురుగా ఊగటం ఇందిరకు చేత కాలేదు. నెమ్మదిగా ఊగుతూ బాణంలా దూసుకుపోతున్న తులసి ఉయ్యాలని చూస్తూ కూర్చుంది. పాపం ఇందిరకి చేత కావటం లేదు. తులసి, నే ఊపుతాను నీతో సమానంగా అంటూ కృష్ణమోహన్ ఇందిర వారిస్తున్నా వినిపించుకోకుండా ఉయ్యాలని బలంగా ఊపసాగాడు. 4-5 ఊపుల వరకు ఉగ్గబట్టుకొని కూర్చుని అంత విసురికి తమాయించుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయింది ఇందిర. బాబోయ్ చాలు, ఆపు ఆపు అంటూ భయంగా కెవ్వమనర్చింది. ఉయ్యాల ఆగగానే ఇందిర తాళ్ళు వదిలేసి కింద కూర్చుండిపోయింది కళ్ళు మూసుకొని. ఏమైంది ఇందిరా, భయమేసిందా అని అడిగాడు కృష్ణమోహన్. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కడుపులో వికారంగా దడగా ఉంది. ఆపమని గోలెడుతుంటే వినిపించుకోవు, అంత మోటు మనిషివేమి అని విసుక్కుంది ఇందిర కళ్ళు చేతులతో మూసుకుంటూ. కొత్త వాళ్ళకి అలాగే ఉంటుంది మావయ్య, రేవులోకి తీసుకెళ్ళి మంచినీళ్లు పట్టించు అంది జోరుగా ఊగుతూ తులసి. కృష్ణమోహన్ ఇందిరను సముదాయించాడు. నన్ను తర్వాత తిడదు గాని కాస్త లేచి నడుస్తావా, మంచినీళ్లు తాగితే వికారం పోతుంది. ఇందిర రేవులో వేసిన కొయ్య మీద కూర్చుని మొహం కడుక్కొని మంచినీళ్లు తాగింది. అబ్బా ఎంత భయం వేసిందో, పడిపోయాననుకున్నాను అంది కోపంగా. అమ్మో పడిపోనిస్తానా, పట్టుకుంటాను గాని, తులసి చూడు ఎంత ధైర్యంగా ఊగుతోందో. ఇందిర దృష్టి మనోహరమైన చెరువు మీదికి పోయింది. పెద్దది చిన్నది కాని చెరువు, చెరువు చుట్టూ లేత మామిడి చెట్లు, చెరువు మీదికి వంగిన కొమ్మలు, ప్రశాంతమైన నీటిలో ప్రతిబింబించే కొమ్మల నీడలు, వర్షాలు పడి జేగురు రంగు తేలిన నీరు, చెరువులో పచ్చపచ్చగా తేలుతున్న తామరాకులు, ఎప్పుడో విచ్చి వాడిపోయిన తామర పువ్వులు. అబ్బా ఎంత ఆహ్లాదంగా ఉంది. విశాలమైన తోట, ప్రశాంతమైన చెరువు. ఏమిటి ఆలోచిస్తున్నావిందు? ఈ తోట, ఈ చెరువు ఎంతో బాగున్నాయి. పట్నంలో ఎన్ని పార్కులైతే మాత్రం ఈ శోభ వస్తుంది. అవును, ఈ ప్రకృతి దృశ్యాలను చూడటానికి మంచి దృష్టి ఉండాలి. కానీ ఇందు, ఇంత మనోహరమైన ఈ చెరువులో మనం జంటగా విహరిస్తే మరీ బాగుంటుంది కదా. ఇందిర చూపు తిప్పుకొని అంది. ఛీ, తులసి వింటుంది. తులసి ఉయ్యాల వదిలేసి గజ్జెల గుర్రంలా పరిగెడుతూ వచ్చింది. మీ నీడలు నీళ్లల్లో భలే కనిపిస్తున్నాయి. మీ మధ్య నేను, జరగండి జరగండి అంటూ చొరవగా ఇద్దరి భుజాల మీద చేతులేసి ఇద్దరిని దూరం చేసి మధ్యలో కూర్చుని అంది. చూడు మావయ్య, నా నీడ కూడా పడింది. అవునులే, నువ్వు లేకపోతే చెరువు చిన్నబోదు నవ్వాడు కృష్ణమోహన్. నువ్వు వెటకారంగా అన్నావేమో గాని నిజమంతే. ఇందిరా, ఆ పొట్లమేమిటో చెప్పుకోగలవా అని ఒక పొట్లం తీసింది బుట్టలో నుంచి. చెప్పుకోకపోతే నీకు లేదు అన్నాడు కృష్ణమోహన్. నాకు పెట్టకపోతే మీకు అరగదులేండి.
కాస్త ముట్టుకుని చెప్తాను అంది ఇందిర నవ్వుతూ. ఓ, వాసన కూడా చూడొచ్చు అంది తులసి. ఇందిర పొట్లం నలిపి బాగా శల్య పరీక్ష చేసింది కానీ చెప్పుకోలేకపోయింది. విప్పితే చూసి చెప్పుకుంటాను అంది చివరికి చిలిపిగా. తులసి పొట్లం విప్పింది. ఇందిర ఎంత ఆలోచించినా చెప్పలేకపోయింది. నువ్వు మామయ్య అంది తులసి. ఓస్, నాకు తెలియనట్టు చెప్పకు, నేనేం బస్తీ పిల్లని కాదు. ఇది తాటిబుర్ర గుంజు. నిన్న చెప్పింది ఇదేనా? మర్చిపోయాను. ఎప్పుడూ చూడందే ఎలా తెలుస్తుందే? రేపు మరో తాయిలం పట్టండి అంటూ తులసి బుర్రగుంజుని ఆకుల్లో పంచింది. నీ తాయిలాలు తినలేక చస్తున్నాను. వచ్చిన దగ్గర నుంచి ఒకటే తిండి. ఈ లెక్కన తింటే పీపాల అవుతాను. రేపు వెళ్ళిపోతాను బాబు అంది బుర్రగుంజు తింటూ ఇందిర. ఆవు ఈనాలి, జున్ను తినాలి, జున్ను పాలు తాగాలి, అప్పుడు వెళ్ళటం అంది తులసి చిన్న మొక్క చెర్లోకి విసురుతూ. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న చిన్న అలలు లేచాయి. ఎందుకలా అల్లకల్లోలం చేస్తావు మందరించాడు కృష్ణమోహన్. చేపలు తినటానికి పైకొస్తాయి, చూస్తుండు అంటూ మరో ముక్క విసిరింది తులసి నీళ్లలోకి. నీళ్లు కదులుతుంటేనే బాగుంటుంది, సూర్యకిరణాలు పడి మిలమిల్లాడతాయి అంది ఇందిర అలలను చూస్తూ. సరిపోయింది, ఇద్దరికి నిశ్చలంగా ఉండటం ఇష్టం లేకపోతే తన్నుకోండి అని నవ్వాడు కృష్ణమోహన్. మేమిద్దరం ఎప్పుడు జట్టే, ఇద్దరం కలిసి నిన్ను తన్నుతాం పక్కుమంది తులసి. ఇందిర కూడా చాలాసేపు నవ్వింది. తులసి అన్నట్టుగానే నీళ్లలోంచి ఒక చిన్న చేప పైకొచ్చి బుడుంగున మునిగిపోయింది. తులసి సంతోషంగా చప్పట్లు చరిచింది. దగ్గరున్నదంతా నీళ్లలోకి విసిరేసింది. ఇందిర తన దగ్గర మిగిలింది కూడా ఇచ్చేసింది. కృష్ణమోహన్ ఇవ్వనన్నాడు. స్నానం చేస్తుంటే చేపలు కరవ్వు అంది ఇందిర అకస్మాత్తుగా గుర్తొచ్చి. మన్ని కరవ్వు, మనం తినటానికి పెట్టాం కదా, మావయ్యను కరుస్తాయి. ఓ, నాకేం భయం లేదు, వాటిని మచ్చిక చేసుకోవటానికి నాకేం కర్మ. నువ్వు రాకు, రేపు మేమిద్దరం వచ్చి ఈ చెరువులో స్నానం చేస్తాం అంది ఇందిర కృష్ణమోహన్తో. ఏమ్మా, నేనేం పాపం చేసుకున్నాను? తులసి కిలకిలా నవ్వింది. ఇందిర చిన్నగా నవ్వింది. ఇక పోదాం. తులసి లేచిపోయింది. ఈ ఉయ్యాళ్ళు ఇలాగే ఉంటాయా అంది ఇందిర. మరేం పర్వాలేదు, ఆ పలుపులతో పని వచ్చే వరకు ఇలాగే ఉండిపోతుంటాయి. ఇందిర కొయ్య మీద నుంచి నీళ్లలోకి కాళ్ళు జాపి అల్లల్లాడించి లేచి నుంచుంది. మర్నాటి పొద్దుట ఇందిర నిద్రలేచి కిందికొచ్చేసరికి చావిట్లో వడ్లు దంచుతున్నాడు. ఇందిరను చూస్తూనే అన్నాడు అప్పన్న సంతోషంగా. మన ఆవు ఈనిందమ్మాయి గారు. దూడ చూడముచ్చటగా ఉందండి అన్నాడు. ఏం దూడ? ఆడదా మొగదా అని అడిగింది ఇందిర ఆతృతగా. ఆడపిల్ల, అచ్చు నీలా ఉంది, పేరు ఇందిర. దొడ్లోంచి చావిట్లోకి వస్తూ అన్నాడు కృష్ణ. మధ్యలో నా పేరెందుకు? నువ్వు వచ్చాకే నీలాంటి ఆడపిల్ల పుట్టింది కదా, కిందటి రెండింతలకి మగపిల్లలే. తులసి హడావిడిగా చావిట్లోకి వచ్చింది. పాకలోకెళ్ళి చూసొచ్చాను ఇందిర దూడని. భలే ముద్దుగా ఉంది, నిన్ను తీసుకెళ్తాను, మొహం కడుక్కో గమ్మున. ఒరే అప్పన్న, గంట నుంచి దంచుతున్నావు, ఇవాళకి అవుతుందా నీ దంపు? ఏం మావయ్య, అప్పుడే వచ్చేసావేం పాకలోంచి? అప్పన్న వచ్చేదాకా ఉండలేకపోయావా? కాకులు పొడుస్తాయి దూడని అంటూ ఓసారి అందరినీ అదమాయించేసి వెళ్ళిపోయింది. ఇందిర నవ్వుతూ వాకిట్లోకి వెళ్ళింది. ఇందిరని మొహం కడుక్కున్నాక గొడ్లపాకలోకి తీసుకెళ్ళింది తులసి. ఆవు నుంచుని ముద్దలా పడుకుని ఉన్న దూడను ఒళ్లంతా నాకుతోంది. అప్పన్న దూడ గోళ్లు గిల్లి ఆవు నోటికి అందిస్తున్నాడు. అది చూస్తుంటే ఇందిర కడుపులో దేవింది. దూడ మాత్రం భలే ముద్దుగా ఉంది. తెల్లటి తెలుపు, తోక మీద నుదురు మీద నల్లని మచ్చలు. అప్పుడే పుట్టిన దూడ కదా అని తదేకంగా చూస్తూ నించుంది. అదిగో ఆ గేది కూడా రేపో మాపో ఈనుతుంది. ఈ ఆవు భలే పాలిస్తుందిలే, ఇక పోదాం అంటూ తీసుకొచ్చేసింది తులసి. మధ్యాహ్నానికి జున్ను తయారైంది. ఇరుగు పొరుగులకు మొహమాటస్తులకు జున్ను పెట్టడం అయింది. 3 గిన్నెలతో జున్ను తీసుకుని పైకొచ్చింది తులసి. గంట క్రితం కడుపు నిండా అన్నం తిని ఇప్పుడు ఈ గిన్నెడు జున్ను తినాల్సిందే. ఇంత వద్దు, కాస్త నువ్వు తీసుకో తులసి అని బతిమాలింది ఇందిర. అదేం వీల్లేదు, నువ్వు నాజుగ్గా తింటే నేనే నా మోటుగా తినేది అంది తులసి. అసలు నీకు జున్ను రుచి తెలుసా ఇందిరా? తెలిస్తే అలా అంటావా? షోకుపోక తిను తిను తను కానిస్తూ అన్నాడు కృష్ణమోహన్. అంతా తినేసరికి జున్నంటే మొహం మొత్తింది ఇందిరకి. సాయంత్రం చెర్లో స్నానం రెడీ అయిన మీరిద్దరూ అని అడిగాడు కృష్ణమోహన్. ఓ అంది ఉమ్మడిగా తులసి. ఇందిర మౌనం వహించింది. మౌనం అర్ధాంగీకారం అవునా అన్నాడు కృష్ణమోహన్. అవును, కానీ అనంగీకారం కూడా నవ్వింది ఇందిర. అదేం వీల్లేదు, ఇవాళ సాయంత్రం చెర్లో స్నానం చేయాల్సిందే, మళ్ళీ చెప్పేది లేదు, నేను అలా పంచాయతీ కేసు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. సాయంత్రం కృష్ణ ఇంటికి రాగానే కొత్త సమాచారం అందజేసింది తులసి.
ఇవాళ కూడా నీ ప్రోగ్రాం రద్దయిపోయింది. మేం పేరంటానికి వెళ్తున్నాం. అత్తయ్య గారి సుబ్బులు అనుకోకుండా పేరంటం పెట్టింది అంది పట్టుపరికిణీలో బుట్టబొమ్మలా తిరుగుతూ. ఇందిర వైపు చూస్తే జరీ చీర కట్టుకొని బయట సర్దుకుంటోంది. కృష్ణ ఉసూరుమన్నాడు. చిచి, ఈ ఆడవాళ్లతో ఏదో అడ్డు. అనుకున్నది చస్తే జరగదు. ఇందిరాదేవికి పేరంటాల మీద మోజుపోయిందేం? బాగుందిలే, నేనేం చేశాను మధ్యన అంది ఇందిర జరీ పైటంచు వేళ్లతో రాస్తూ. రేపు తప్పకుండా వెళ్దాం కదా మావయ్య. పేరంటానికి వెళ్ళకపోతే అత్తయ్యకి కోపం వస్తుంది. ఆ కోపం కంటే నీ కోపమే నయం అంది తులసి మావయ్యని సందాయిస్తున్నట్లు. కృష్ణమోహన్ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ తులసితో, ఊరికే ఎలా వెళ్తావో, మొన్న మావయ్య తెచ్చిన రవికెల గుడ్డల్లో ఒకటి పట్టుకెళ్ళు అంది. తులసి గదిలోకెళ్ళి ఒక రవికెల గుడ్డ తీసుకొచ్చి పసుబొట్టు పెట్టి చేతిలో పట్టుకుంది. బస్తీలో పేరంటానికి వెళ్ళటానికి బద్దకించే ఇందిర పల్లెటూరి పేరంటాలు ఎలా ఉంటాయో చూడాలని ముచ్చటపడింది. మెయిన్ రోడ్లోనైనా చకచక నడిచేది. పల్లెటూరు సందుల్లో నడవటానికి తడబడింది. రష్గా ఉండే చోట్ల ఎవళ్ళు ఎలా పోయినా ఎవరికి కావాలి? కానీ ఇరుకు సందుల్లో బస్తీ పిల్ల నడుస్తుంటే అంతా విరగబడి చూస్తారు. పేరంటానికి ముత్తైదువులు, పడుచువాళ్ళు, పిల్లలు చాలామంది వచ్చారు. మండువ అంతా కిటకిటలాడిపోతోంది. అంతా పట్టు చీరలు, జరీ చీరలే కట్టుకున్నారు. జడల్లో మోపెడేసి పూల గుత్తులు. తులసి వెళ్తూనే అందరినీ ఓసారి కలిసింది. ఇందిరని అందరికీ పరిచయం చేసింది. అంతమంది ఆడవాళ్ళొక్కసారి తనని చూడటంతో ఇందిర సిగ్గుతో ముడుచుకుపోయింది. పక్క గదిలోకి తీసుకెళ్ళింది ఒక ఆవిడ. గదిలో పచ్చి తాటాకుల మీద తెల్ల జరీ చీర కట్టుకొని కూర్చుంది సుబ్బులు. దూరంగా వెండి పళ్ళెంలో చాలా రవికెల గుడ్డలున్నాయి. చాలామంది పేరంటాళ్ళు ఆ పిల్లని వేళాకోళాలు చేస్తున్నారు. ఏవమ్మోయ్, కూతురు పెద్దదైందని సంబరపడితే కాదు, అల్లుని తేవాలి అందొకావిడ సుబ్బులు తల్లిని ఉద్దేశించి. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదమ్మోయ్ వదిన, తేనక్కర్లేకుండానే వస్తాడు అల్లుడు అందావిడ జవాబుగా. వింటూ నుంచున్న ఇందిరని పసుపు రాయించుకుందాంరా అని దొడ్లోకి తీసుకెళ్ళింది తులసి. ఒక అమ్మాయి ఇందిరకి తులసికి కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి తడి మీద పసుపు పూసింది. తర్వాత తిలకం బొట్టు మీదే కుంకుమ బొట్టు పెట్టింది. చాలాసేపు కూర్చున్నారు చావిట్లో అంతా. తర్వాత బెల్లం కలిపిన నానబియ్యం, నువ్వుల చిమ్మిలి, అరటిపళ్ళు తామరాకుల్లో పెట్టి ఇచ్చారు. ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. పేరంటం కబుర్లన్నీ అన్నపూర్ణమ్మకి చెప్పింది తులసి. పట్టుపరికిణి విప్పేసి సాదా బట్టలు కట్టుకుని ఇందిరతో, నీ చీర కూడా విప్పుదూగాని పద అంది. ఇద్దరూ పైకి వెళ్లారు. కృష్ణమోహన్ పిట్టగోడ కానుకొని నించుని చింతకేసి చూస్తున్నాడు. తులసి ఇందిర రావడం గమనించినట్టు. ఏమిటో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంది ఇందిర పక్కన నుంచుని. ఏదో ఓటి, నాతో మాట్లాడకండి. తులసి నవ్వింది. మావయ్యకి కోపం వచ్చింది ఇందిరా అంది. అయితే మనమే మాట్లాడుకుందాం. చూడు తులసి, పాదాల మీద పసుపు, కుచ్చెళ్ళ జరీ కంటింది. పోనీలే, మీ ఊళ్ళో జరిగిన పేరంటానికి ఆనవాలుగా ఉంటుంది కదా. కృష్ణమోహన్ చలించలేదు. అయితే ఇందిరా, పాపం రాయి తగిలి నీ బొటనవేలు నెత్తురు కారింది కదా, ఇప్పుడెలా ఉంది అంది తులసి కళ్ళతో సైగ చేస్తూ. అబ్బో, చాలా బాధగా ఉంది తులసి, అసలు నిలబడలేకపోతున్నాను అంది బాధగా ఇందిర పిట్టగోడకు చేరబడి. అంత కళ్ళు నెత్తిమీద పెట్టుకొని నడవడం దేనికి? బాగా నొప్పిగా ఉందా అన్నాడు కృష్ణమోహన్ ఆదుర్దాగా. తులసి పక్కుమంది. అంతా ఉత్తదోయ్ అంటూ. ఓడిపోయావు నువ్వు అంటూ నవ్వింది ఇందిర. కృష్ణమోహన్ తెల్లబోయినా తమాయించుకుంటూ, నీ దగ్గరెప్పుడు ఓడిపోతానిందిరా అన్నాడు నెమ్మదిగా. ఆ పూట చెరువులో స్నానాలు. కొయ్య మీదే కూర్చుని చెరువులోకి దిగనని మొండికేసింది ఇందిర. లోతుండదు, అడుగునంతా ఇసుక. మేమిక్కడ చాలాసార్లు స్నానం చేస్తుంటాం ఇందిరా, ఏమీ భయం ఉండదు అని చెప్పింది తులసి. ఇందిర చాలాసేపు ఆలోచించింది. మరి బట్టలెక్కడ మార్చుకోవటం? సందేహం వెలుబుచ్చింది ఇందిర. ఇన్ని చెట్లున్నాయి, దేని చాటునైనా మార్చుకోవచ్చు. పోనీ నేను 9 మైళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటాను, మీరు పిలిచేదాకా రాను, సరేనా అన్నాడు కృష్ణమోహన్. ఇందిర నవ్వింది కానీ అప్పటికీ ఒప్పుకోలేదు. మీరు దిగండి చూస్తాను అంది. అదేం కుదరదు తులసి, నువ్వు ఆ రెక్క పట్టుకో అంటూ కృష్ణమోహన్ బలవంతానికి పూనుకునేసరికి ఇందిర బతిమాలుకుంది. వద్దొద్దు, నేనే దిగుతాను అంటూ. తులసి చొరవగా కొయ్య మీద నుంచి నీళ్లలోకి బట్టలతోటే దిగి అలా అలా లోతుకెళ్ళింది. ఇందిర భయంగా నీళ్లలోకి ముందు కాళ్ళు జార్చి నెమ్మదిగా దిగి నుంచుంది. ఏమిటా భయం అంటూ 4 అడుగులు ముందుకు లాక్కెళ్ళాడు కృష్ణమోహన్. నీరు నెమ్మదిగా చల్లగా ఒళ్లంతా తాకుతూ పైకెక్కుతోంది. నీళ్ల మీద చీర గొడుగులా లేచింది. బట్టలు బలవంతాన నీళ్లల్లో ముంచెయ్యాలంది. నీళ్లల్లో తెగ తిరుగుతూ తులసి
ఇందిర చీరని చేత్తో అదిమిపట్టి మరికొంత దూరం వెళ్ళేసరికి నీరు గుండెల దాకా పాకి పైట లేచి నీళ్ల మీద తేలియాడసాగింది. కంఠం వరకు తడుపుకొని కాస్త వెనక్కెళ్ళి నుంచుంది ఇందిర. చలికి ఒళ్లంతా గగురు పొడిచింది. వణుకుతూ నించుంది. చూడు తులసి, ఇందిర నిలుచుండిపోయింది. మలచిన శిల్పంలా అన్నాడు కృష్ణమోహన్. తడిబట్టలు ఒంటిని అంటుకుపోవటం చూసి ఇందిర సిగ్గుతో చితికిపోయింది. తడిశాక గాలిలో నుంచుంటే చలేస్తుంది ఇందిరా, కంఠం వరకు నీళ్లలో మునిగిపో, ఇలారా, అదిగో ఆ తామర కాడ అందుకోగలవా అంటూ తులసి కాస్త దూరం వెళ్ళి తామర కాడలు తెంచి నీళ్లల్లోనే గొలుసులు చేయసాగింది. ఇందిర నిర్భయంగా నీళ్లల్లో తిరిగింది చొరవ చేసి. నువ్వు కాస్త దూరంగా వెళ్ళు కృష్ణమోహన్ అంది ఇందిర నీళ్లని చేత్తో సరదాగా పోగు చేస్తూ. నేను వెళ్ళను, ఇది నా చెరువు, నన్ను దూరంగా పొమ్మటానికి నువ్వెవరివి అన్నాడు కృష్ణమోహన్ ఇద్దరి మీద నీళ్లు జల్లుతూ. ఏయ్, తల తడుస్తుంది, ఇలా అయితే నేనుండను అంది తులసి కోపంగా. ఉండకపోతే వెళ్ళు, నేను ఇందిర ఆడుకుంటాం ఎంచక్క. నేనసలే ఉండను, రా తులసి పోదాం అంది ఇందిర తులసికి కళ్ళతో సైగ చేస్తూ. ఇద్దరూ కోపం నటిస్తూ రేవు కేసు మళ్ళారు. ఇద్దరిని కొయ్యదాకా వెళ్ళనిచ్చి చెరో రెక్క పట్టుకుని బరబరా ఇచ్చుకెళ్ళాడు కృష్ణమోహన్ లోపలికి. తులసి కిలకిలా నవ్వేసింది. ఇందిర బొంగమూతి పెట్టింది. నీళ్లను చేతులతో చెల్లా చెదురు చేస్తోంది. తులసి, మీకు నాకు పందెం. మీరు కొయ్య దగ్గరికి వెళ్లే వరకు ఇక్కడి నుంచి కదలను. కొయ్య ఎక్కుతుంటే గమ్మునొచ్చి వెనక్కి లాక్కొస్తాను. నేనొచ్చే లోపునే మీరెక్కపోతే నేను ఓడిపోయినట్టు. మీరెక్క లేకపోతే మళ్ళీ కాసేపు నీళ్లలో తిరిగి వెళ్ళాలి. ఒప్పుకుంటారా అన్నాడు కృష్ణమోహన్ ఇద్దరిని చూస్తూ. నేను ఒప్పుకుంటాను, నువ్వు అంది తులసి. సరే అంది ఇందిర. కృష్ణమోహన్ దూరంగా వెళ్ళి నుంచున్నాడు. ఇద్దరూ కొయ్య దగ్గరికి వచ్చేశారు. వచ్చేస్తున్నానంటూ అంత దూరం నుండి బయలుదేరాడు కృష్ణమోహన్. జారుడు కొయ్య తొందరగా ఎక్కపోతుంటే జారిపోయింది. పైగా కంగారు. అంతలోకి కృష్ణమోహన్ రావటం, ఇద్దరిని వెనక్కి లాక్కుపోవటం, తులసి విరగబడి నవ్వటం. ఇద్దరూ 4-5 సార్లు ఓడిపోయారు. ఒక పట్టులో తులసి ఎక్కేసింది కొయ్య. ఇందిర ఓడిపోయి వెనక్కిపోయింది. కృష్ణమోహన్ ఇందిరని దాదాపు చెరువు మధ్యకి తీసుకెళ్ళిపోయాడు. గట్టిగా పట్టుకొని, ఇంకా నేను ఆడలేను, అలుపుగా ఉంది, వెళ్ళిపోదాం అంది ఇందిర జాలిగా. ఇద్దరూ కొయ్య దగ్గరికి చేరారు. తులసి ఇందిర చెయ్యి పట్టుకుంది. ఇందిర గట్టు మీదకెక్కింది. కృష్ణమోహన్ తుండు బట్టలు తీసుకుని దూరంగా పోయాడు. తులసి ఇందిర చెరువు గట్టు మీదే బట్టలు మార్చుకున్నారు. తడిబట్టలు నీళ్లు పిండేసి సంచిలో కుక్కి చెట్టు మొదట్లో పెట్టింది తులసి. ఆనక అప్పన తెస్తాళ్లే అంటూ. ఆకలి ఆకలి, ఏది నువ్వు తెచ్చిన తాయిలం తొందరగా పెట్టు అంటూ పొడి బట్టలు కట్టుకుని తుండు చెట్టు మొదటికి విసిరేసి హడావిడిగా వచ్చి ఇద్దరి మధ్య కూర్చున్నాడు కృష్ణమోహన్. అంత కంగారైతే ఎలా? కాసిని తామరాకులు కొయ్యి ముందు ఈ తాయిలం ఏమిటో ఇందిర చెప్పుకోవాలి అంది తులసి టిఫిన్ క్యారియర్ ఊడదీస్తూ. ఇందాక చెప్తే కోసేవాణి కదా అంటూ గట్టు మీద నుంచి వంగి 4-5 తామరాకులు కోసి తెచ్చాడు కృష్ణమోహన్. ఇందిర కాసేపు ఆలోచించి పరమాన్నం అంది టిఫిన్ చూసి. తప్పావులే, నువ్వు మావయ్య, అతనికి కూడా అంతుపట్టలేదా తాయిలం? ఇదేదో పరమాన్నంలా ఉంది, ఏమిటి చెప్పమా? అటుకులు పాలలో. అటుకులా? చాలాసార్లు చూశాను కానీ తెలుసుకోలేకపోయానే అంది ఇందిర తింటూ. పంచదార చాలేదు తులసి అన్నాడు కృష్ణమోహన్. ఎక్కువైంది అంది ఇందిర. కాదు, సరిపోయిందంది తులసి. కడుపులు నిండుతున్న కొద్దీ కబుర్లు ఊరాయి. ఇందిర, నువ్వు ఏతాము మోటబావి దిగుడుబావి చూశావా అంది ఉన్నట్లుండి తులసి. పేరు విన్నట్లు గుర్తు, ఎప్పుడూ చూడలేదు అంది ఇందిర. అయితే మావయ్య, రేపు రాఘవులు గారి తోటకు వెళ్దాం, ఇందిర చూస్తుంది అంది తులసి. ఏతాన్ని పనిచేసే టైంలో చూస్తే బాగుంటుంది, ఇప్పుడెందుకు అన్నాడు కృష్ణమోహన్. అదేమిటి, అన్నీ చూపిస్తానని తీసుకొచ్చి అంది ఇందిర ఆశగా. అయితే చూస్తావా? సరే వెళ్దాంలే. లే అంటే కాదు, వెళ్దాం, అవి కూడా చూస్తాను. తులసి, చేతులు కడుక్కుందాం, వస్తావా? ఇద్దరూ వెళ్ళి కొయ్య మీద నుంచుని చెరువులో చేతులు కడుక్కున్నారు. క్యారియర్ గిన్నెతో నీళ్లు తెస్తే కృష్ణమోహన్ కూడా కడుక్కున్నాడు. ఇక వెళ్దాం ఆ చెట్ల దగ్గరికి, కిందికి వంగిన కొమ్మల మీద కాసేపు కూర్చుందాం అంది ఇందిర. నిన్న ఉయ్యాల సరిగ్గా ఊగలేదు, కాసేపు ఊగి వెళ్దాం అంది తులసి ఉయ్యాల కేసి పరిగెత్తుతూ. ఇందిర కూడా రెండో ఉయ్యాల అందుకుంది. మొన్నటి కంటే నయంగా ఉంది. చెరువు గట్టున ఎత్తైన కొమ్మలకు వేసిన తాళ్ల ఉయ్యాళ్ళు ఊగడం ఎంత సరదాగా ఉంటుంది. తోటంతా చెట్లన్నీ, చెరువు కూడా దూరంగా వెళ్ళి వస్తున్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి ఇందిర ఊగలేనని దిగిపోతే కృష్ణమోహన్ ఊగాడు ఉయ్యాలెక్కి. తులసి నవ్వుతూ,
ఇదివరకు నేను ఉయ్యాల ఊగటానికి వెళ్తుంటే మావయ్య నన్ను తిట్టేవాడు. ఇప్పుడు మనతో చేరి ఆడపిల్లలాటలాడుతున్నాడు అంది ఇందిర దగ్గరకొస్తూ. తర్వాత చాలాసేపు తోట షికారు. మర్నాడెక్కడికి వెళ్ళడానికి వీలు లేకపోయింది. సన్నగా వాన లంకించుకుంది. పొద్దుట్నుంచే పంచాయతీలో క్యారమ్స్ బోర్డు ఉంటుంది, తెప్పించనా, ఆడుకుందాం అన్నాడు కృష్ణమోహన్. వద్దు, మేం పచ్చీస్ ఆడుకుంటాం అంది తులసి. అయితే నాకేం ఊసిపోతుంది, ఎక్కడికన్నా పోదామంటే ఈ చినుకులొకటే. ఏమిందిరా, క్యారమ్స్ నీకెంతో ఇష్టం కదా, తులసి కూడా నేర్చుకుంటుంది. పచ్చీస్ ఎలాగుంటుందో నేర్చుకుంటాను, క్యారమ్స్ తెలిసిందేగా, పల్లెటూరు పద్ధతులు నేర్చుకోమన్నావు కదా అని నవ్వింది ఇందిర నిగూఢంగా. సరస్సుని తీసుకొస్తాను, అది ఉంటే ఆట బాగుంటుందంటూ పరిగెత్తింది తులసి. ఈ వర్షంలో ఎలా వస్తుందో అమ్మాయి అంది ఇందిర. వాళ్ళ ఇల్లు దగ్గరేలే, అయితే మాత్రం రాకపోతే ఊరుకుంటుందే మీది. నే పోతాను, వాళ్ళంతా వస్తే ఇక్కడ చిక్కడిపోవాలి అని లేచాడు కృష్ణ. అప్పుడే 5 రోజులైంది. అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇంటి దగ్గర. వెళ్ళొచ్చులేదు, నిన్ను క్షేమంగా అప్పజెప్పే బాధ్యత నాది. పోనీ రేపో కార్డు రాయి, అత్తవారింట్లో క్షేమంగానే ఉన్నానని. ఇందిర నవ్వింది. కృష్ణమోహన్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. తులసి 2 అమ్మాయిలు వెంటేసుకుని పచ్చీస్ బల్ల, గవ్వల డబ్బా తీసుకొచ్చింది. ఈ అమ్మాయి సరస్వతి, ఈ అమ్మాయి రాధ. నలుగురి మీద ఆట బాగుంటుంది అంటూ 4 రకాల పావులు వేరువేరుగా పెట్టి గవ్వలు చేతిలోకి తీసుకుంది తులసి. అసలు ఈ ఆట పద్ధతులేమిటో కొంచెం చెప్పకపోతే ఎలాగాడ్డాం అంది ఇందిర. చూస్తూ ఉండు, అదే తెలుస్తుంది. మొత్తం 5 పందాలు. అందరం పావులు ఎక్కించుకునేదాకా ఒకరినొకరు చంపుకోవడానికి వీల్లేదు. చంపుడు పందెం దొరికితే గాని పంటకెళ్ళకూడదు. అబ్బో, బోలెడు నియమాలు అని భయపడింది ఇందిర. అసలు ఆట ఆడని అదే బోధపడుతుందంటూ తులసి గవ్వలు గులకరించి పోసింది. పచ్చీసు అంది హుషారుగా. చేతుల్లో గవ్వలు కదిపి కింద పోస్తే అవి ఇష్టము వచ్చినట్టు పడడం. దాన్ని బట్టి పందాలు, పచ్చీసులు, తీసులు, దస్లు. భలే సరదాగా ఉంది అనుకుంది ఇందిర. ఆటలో ఒకళ్ళ పావుల్ని ఒకళ్ళు చంపుకోవటం, తిరిగి పావుల్ని ఆటలోకి ఎక్కించుకోవడం. చంపిన వాళ్ళకి సంతోషం, చచ్చిన వాళ్ళకి ఉక్రోషం. రాధ ఉత్త ఉడుకుమోతు పిల్ల. పావు చచ్చినప్పుడల్లా బిక్కమొహం పెట్టేసేది. తిరిగి పందెం వేసి చచ్చిన దాన్ని బతికించుకునేదాకా ఒకటే ఆరాటం. మొదటి ఆటలో సరస్వతి ముందు పండింది, ఇందిర ఓడిపోయింది. తర్వాత 2 ఆటల్లో కూడా ఓడిపోయేసరికి బాధనిపించింది ఇందిరకి. నేర్పుగా పట్టుదలగా ఆడి తనే ముందు పండింది 4వ ఆటలో. మొత్తానికి పచ్చీసు ఆట పట్టుబడింది. పైగా సరస్వతితోనూ రాధతోనూ స్నేహం కలిసింది. మా ఇంటికి ఒకసారి రండి అంది సరస్వతి ఇందిరతో. అలాగే, చినుకులు పడుతున్నాయి కదా అని తప్పించుకోబోయింది ఇందిర. మరేం పర్వాలేదు, మేం రాలేదేమిటి, పద వెళ్దాం, వాళ్ళిళ్ళు చూద్దువు గాని అంటూ ఆట ఎత్తేసింది తులసి. మధ్యలోనే ఆట ఎత్తేసినందుకు కోపం వచ్చింది రాధకి. ఏమిటే కంగారు, నీతో ఏదైనా ఇంతే, అయ్యేదాకా ఆరాటం అంటూ విసుక్కుంది. తరువాత నలుగురు ఆ చినుకుల్లోనే దొడ్డిదారిన సరసు వాళ్ళింటికి వెళ్ళారు. బస్తీ వాళ్ళు మా పల్లెటూరి వంటలు తింటారా అంటూ నెల్లాళ్ల క్రిందట వండి భోషాణంలో భద్రపరిచిన అరిసెలు పెట్టింది సరస్వతి. పెట్టింది ఊరుకోక తినేదాకా బలవంత పెట్టింది. ఒక్క అరిసె తినటానికి ఇందిర ఆపసోపాలు పడింది. తర్వాత వాళ్ళిల్లు దొడ్డి చూపించింది సరస్వతి. మా ఇంటికి కూడా రండి తులసి, ఇక్కడే కదా అని అడిగింది రాధ. రేపొస్తామండి, తప్పకుండా. ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉందంటూ తప్పుకోబోయింది ఇందిర. ఆవిడేం బూరెలు పెడుతుందోనని భయమేసి. ఇందిర ఎత్తేం సాగలేదు. రాధ మరీ మరీ అడిగేసరికి తులసి ఆ చిరుకుల్లో రాధా వాళ్ళింటితో పాటు 4-5 ఏళ్ళు తిప్పి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చింది. నీ తిరుగుళ్ళు ఆ అమ్మాయికి కూడా నేర్పేసేలా ఉన్నావు తులసి అంటూ హాస్యంగా మందలించింది అన్నపూర్ణమ్మ ఇంటికి రాగానే. నా ఐడియా అంతా తలకిందులైపోయిందమ్మా. ఇందిరని చూసి తులసి కుదురు నేర్చుకుంటుందనుకున్నాను, తులసిని చూసి ఇందిరే అల్లరి నేర్చుకుంటుందేమిటి అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు కృష్ణమోహన్. కాబట్టి ఇందిరని చూసి నువ్వు కూడా అల్లరే నేర్చుకో అంది తులసి నవ్వుతూ. ఈ పూట జున్నుపాలు విరిగిపోయాయి తులసి, దాలి మీద పెట్టాను, కాగాయేమో చూసి తాగండి అంది అన్నపూర్ణమ్మ. తులసి ఒక్క పరుగున వెళ్ళి 3 గ్లాసుల్లో పాలు తెచ్చింది. మావయ్యకేమో తీపి ఎక్కువ ఉండాలి, ఇందిరకి తక్కువ అంది పంచదార కలుపుతూ. ఇందిరికి ఆ తాగటాలు తినటాలు ఘోర సమస్య అయిపోయింది. తను తినకపోతే కృష్ణమోహన్ తిననంటాడు, కృష్ణమోహన్ తినకపోతే తులసి తిననంటుంది. అంతా మానేస్తే వాళ్ళమ్మగారు ముట్టుకోరు. ఈ పెరుగులు, పాలులు, పిండి వంటలు, 4 కూరలు తినేసరికి ఇందిర తల ప్రాణం తోకకొస్తోంది. కాదనలేక జున్నుపాల గ్లాస్ అందుకుంది.
రాఘవులు తోటకు తీసుకెళ్తాను. ఆ తర్వాత కొబ్బరి తోటలోంచి మన తోటకొచ్చి మళ్ళీ కాసేపు చెరువులో ఆడుకుందాం, లేకపోతే తీసుకెళ్లను అన్నాడు కృష్ణమోహన్. బాగుంది షరతు అంది మూతి ముడుచుకుని ఇందిర. బాగుండకపోతే మానేయ్. మోటబావి లేదు, గీటబావి లేదు. తీరా అవి చూశాక చెర్లో దిగనంటే ప్రశ్నార్థకంగా చూసింది ఇందిర. అబ్బో గడుసుదానివే, ఎత్తుకుని తీసుకువెళ్తాను చెర్లోకి. ఇంతకీ నా బలవంతం ఏమీ లేదమ్మాయ్. చక్కగా రాఘవులి తోట, మోటబావి, ఏతాం ఇవన్నీ ఎంత బాగుంటాయో చూడాలంటే నీ ఇష్టం. సరే అంది ఇందిర. ఆ సాయంత్రం ముగ్గురు మోటబావి చూడటానికెళ్లారు. అది కూడా మామిడి తోటే. తోటకు మధ్య అగాధం లాంటి బావి, బావికి చుట్టూ ఏమీ లేదు. ఒకవైపున కొయ్యలు పాతి ఉన్నాయి. వాటికి ముందు 4-5 గజాల వరకు చోటు నలిగి ఉంది. తోలుతో కుట్టిన పెద్ద పెద్ద బానలుంటాయి. బానవిని లావుపాటి తాడుకు కడతారు. ఈ కాస్త మేరలో ఎడ్లు వెనక్కి ముందుకి నడుస్తుంటాయి. ఎడ్లు వెనక్కి నడిచి బావి దగ్గరికి రాగానే బాన నీళ్లల్లో మునుగుతుంది. ఎడ్లు ముందుకు నడుస్తుంటే బాన పైకొచ్చి ఆటోమేటిక్గా నీరు బోదిలో పడుతుంది. బోది వెంట చెట్లకు పోతుంది. దీన్ని మోట తోలటం అంటారన్నమాట. తెలిసిందా? విశదీకరించాడు కృష్ణమోహన్ బావిని చూపిస్తూ. బావి దగ్గరికి వెళ్ళి చూడటానికి భయమేసింది ఇందిరకి. వెళ్ళొద్దు, కళ్ళు తిరుగుతాయి అన్నాడు కృష్ణమోహన్. మావయ్య, మన ఊరికి కరెంట్ వస్తే నీళ్లు తోడటానికి మిషన్ పెట్టిస్తారట రాఘవులు అంది తులసి. ఇప్పట్లో ఎక్కడా మనకి కరెంటు అన్నాడు కృష్ణ. మరి ఏతాం ఎలా ఉంటుంది అంది ఇందిర. వెడదాం, అది ఇలా నుయ్యిలా ఉండదు. కాస్త వెడల్పుగా చిన్న గుంటలా ఉంటుంది. చూస్తే తెలుస్తుంది, పదండి. 4-5 మళ్ళు దాటించి ఏతాం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇలాంటిది ఏదో సినిమాలో చూశాను నేను అంది ఇందిర ఏతం చూస్తూనే. దీనికి ఎడ్లను ఉపయోగించరు. అదిగో కొయ్య మీదికి మనిషే ఎక్కి ముందుకు వెనక్కి నడుస్తుంటాడు. ఒడ్డు దగ్గరికి వచ్చిన నీటి దొప్పల్ని మరో మనిషి అందుకొని నీళ్లు పక్క బోధులోకి పోస్తాడు. పని చేసేటప్పుడు చూస్తే చాలా బాగుంటుంది ఇందిరా. ఈ వర్షాకాలంలో నీళ్లు ఎవరికి కావాలి? అందుకే అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నాడు కృష్ణ. దిగుడు బావంటే అదెలా ఉంటుంది అంది ఇందిర. భలే దానివే నువ్వు. తులసి కబుర్లట్టుకుని నా ప్రాణాలు తోడేస్తున్నావు. మోట తోడినట్టు. అసలు ఈ ఊళ్ళో దిగుడు బావులే లేవు. నువ్వెక్కడ చూసావు తులసి? మా నాన్నగారు ఊళ్ళో చూశాను. నువ్వు చూసావా అని అడిగాను కానీ ఇక్కడున్నాయన్నానా ఏమిటి అంది తులసి మూతి 3 వంకర్లు తిప్పి. దిగుడు బావంటే ఏం లేదిందిరా. లోపలికి దిగటానికి ఒడ్డు వెంటే గుండ్రంగా నీళ్ల దాకా మెట్లుంటాయి. సుజాత వాళ్ళ నత్తగుళ్ళ మేడ మెట్లెక్కటం నీకు అలవాటే కదా, అదే మాదిరి. కానీ చాలా ధైర్యం కలవాళ్ళు తప్ప దిగలేరు. ఇక పోదాం పదండి మన తోటకి. ఇందిరకు సుజాత గుర్తొచ్చింది. ఆ పల్లెటూళ్ళలో ఏం చూస్తావిందు? హాయిగా హైదరాబాద్ ఎక్స్కర్షన్ వెళ్దాం అంది. తన అభిప్రాయం వినగానే అవునులే, ఎంతైనా అత్తవారి ఊరు, చూసిరా అంటూ హాస్యం చేసింది తన పట్టు మార్చుకోనందుకు. కానీ వెళ్ళాక సుజాతకి తను చూసినవన్నీ చెప్తే ఏమంటుందో. పూసగుచ్చినట్టు చెప్పాలి. ఏమిటి మాట మంచి లేకుండా తెగ ఆలోచిస్తున్నారిద్దరూ అన్నాడు కృష్ణమోహన్. సుజాత గుర్తొచ్చిందంది ఇందిర. మరి నీకు అన్నాడు కృష్ణ తులసితో. మా నాన్న జ్ఞాపకానికి వచ్చాడు నవ్వింది తులసి. ఓహో, ఊహల్లో కొట్టుకుపోతే చాలా చిక్కు. చెర్లో ఒక్క మునుగు మునిగితే కావలసినంత హుషారు అన్నాడు హుషారుగా కృష్ణమోహన్. అన్నట్టు మన కొబ్బరి మడి చూపించలేదు ఇందరికి. కాసేపు ఇక్కడే కూర్చుందాం అంది తులసి. ముగ్గురు మెత్తటి పచ్చగడ్డి మీద కూర్చున్నారు. చెట్లు దూరంగా చాలా ఎత్తుగా ఉన్నాయి. సన్నని కొబ్బరాకులు గాలికి ఊగుతున్నాయి. చాలా చెట్లకి గెలలు వేలాడుతున్నాయి. అప్పన్న ఉంటే కొబ్బరి బొండాలు దింపును, ఈసారి వాణ్ణి తీసుకొద్దాం అంది తులసి. కొబ్బరి తోటలో తిరిగాకే చెర్లో ఆట, తర్వాత ఉయ్యాళ్ళు ఊగుదాం, కిందకున్న మామిడి చెట్లెక్కుదాం అంది ఇందిర చిలిపిగా. మాట్లాడ్డానికే సిగ్గుపడే ఇందిరకి అల్లరిలా పట్టుబడింది అనుకున్నాడు కృష్ణమోహన్. దాగుడుమూతలు ఆడుకుందాం. ఈ చెట్టు తల్లి, నేను దొంగని, మీరు పరిగెత్తండి అంది తులసి సంతోషంగా. నాకు పరిగెత్తటం రాదు బాబు, తొందరగా దొంగైపోతాను, నాకెవరూ దొరకరు అంది ఇందిర. నే దొరికిపోతాలే. పల్లెటూళ్ళలో ఇన్ని రోజులుండి పరిగెత్తటం నేర్చుకోకపోతే షేమ్ కదూ. మరి పరిగెత్తు, తులసొచ్చేస్తుంది. ఇందిర చెయ్యి పట్టుకుని పరిగెత్తాడు కృష్ణమోహన్. చాలాసేపు తులసి మావయ్యనే కవ్వించింది. ఎంతకీ దొరక్కపోతే ఇందిరను అంటేసుకుంది. ఇందిర దొంగైంది. కృష్ణమోహన్ వెనక పరిగెత్తింది. 2 నిమిషాలు అందకుండా తిరిగి దొరక్కపోతే ఇందిర ఎక్కడ ఆట మానేస్తుందోనని భయమేసి దొరికిపోయాడు. అదేమిటి, నాకంటే బాగా పరిగెత్తిందా ఇందిర? నాకే దొరకని వాడివి ఇందిరకి
ఇందిరకి కావాలని దొరికిపోయావు. ఇలాంటి దొంగాటలైతే నేను అస్సలు ఆడను అంటూ తులసి వెళ్ళి చెట్టు కింద చతికిలబడింది కోపంగా. దాన్ని బ్రతిమాలి ఆటలోకి తీసుకొచ్చేసరికి కృష్ణకి పెద్దలు దిగొచ్చారు. కృష్ణ ఇందిరని కాసేపు కవ్వించి వదిలేసి తులసిని తరిమి తరిమి పట్టుకున్నాడు. ఇక చాలు బాబు ఆట, వగరుస్తూ అంది తులసి. అబ్బా ఎంత పరుగు తీసింది, చచ్చాను పట్టుకోవటానికి, అప్పటికైనా జడ దొరక్కపోతే చచ్చేవాణ్ణి అంటూ కృష్ణమోహన్ అలుపుగా చతికిలబడ్డాడు గడిలో. ఇందిర దర్జాగా కూర్చుంది కొమ్మెక్కి, ఏ అలసట లేకుండా. వారం దాటింది. 2 రోజుల కిందట ఇంటికో కార్డు రాసింది ఇందిర 4 రోజుల్లో వస్తానని. కానీ పల్లె వాతావరణం పట్నాన్ని మరిపించింది. సహజమైన ఈ పంట పొలాలు, తోపులు, చెరువులు చూస్తున్న కొద్దీ పట్నంలో పార్కులు, బీచ్లు కృత్రిమంగా తోస్తున్నాయి. తల్లి ప్రేమలా అనిపించే అన్నపూర్ణమ్మ ఆదరణ, హద్దుల్లో స్నేహం చేసే కాలేజీ స్నేహితుల్ని తోసిరాజనే తులసి అమాయకమైన స్నేహం, తనే సర్వస్వంగా మురిసే కృష్ణమోహన్ అనురాగం, నోటి నుంచి మాట రాకుండానే సంతోషంగా ఆప్యాయంగా ప్రవర్తించే అప్పన్న దాస్యం అన్నీ ఇందిరకి తన్మయత్వం కలిగించాయి. చాలా చీకటితో కోడికూత వింటూనే లేవటం సరదాగానే ఉంది. ఆ మసక చీకటిలోనే వీధులన్నీ సందడిగా ఉంటాయి. వంటపాకలో కూర్చుంటే అన్నపూర్ణమ్మ బస్తీ కబుర్లు, తమ ఇంటి సమాచారాలు అడుగుతుంది చనువుగా. స్నానం అయ్యేసరికి 2 పూలదండలు తయారు చేస్తుంది తులసి. 10 దాటితే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు, మధ్యాహ్నం ఏదో ఆట లేదా చావిట్లో పిచ్చాపాటి, సాయంత్రం తాళ్లతోపుకో మామిడి తోటకో షికారు. ప్రోగ్రాం ఇందిరే సెలెక్ట్ చేస్తుంది. దీపాలు పెట్టే వరకు దాగుడు మూతలో ఉయ్యాల లూగటమో చెర్లో ఆటో ఏదో ఒకటి. రోజులు క్షణాల్లా దాటిపోయాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇంటికెళ్ళి ఏమైనా పుస్తకాల బూజు దులుపుకోవటం ఉందా, ఏకంగా కాపురం ఉండిపోతావా? ఊగే ఉయ్యాల ఆపుచేసి తాళ్లు పట్టుకుని అడిగాడు కృష్ణమోహన్. వెళ్ళను, వెళ్ళాలని లేదు నవ్వింది ఇందిర. ఒక్క 5-6 నెలలు కళ్ళు మూసుకోయిందు, తర్వాత పెద్ద ఉయ్యాల వేయించుకొని జంటగా ఊగుదాం. సరేలే వదులు, తులసొస్తోంది. వస్తే వచ్చిందిలే, ఎన్నాళ్ళీ దాగుడు మూతలు, ఏనాటికైనా తెలియాల్సిందేగా. తులసి అప్పన్నతో కొబ్బరి బొండాలు దింపించుకొచ్చింది. నలుగురు లేత కొబ్బరి తింటూ కూర్చున్నారు. తులసి ఆనాడు ఇందిర కోరిక మీద చీర కట్టుకుంది. పెద్దవాళ్లల్లా ఉంది. తులసి చీర కట్టుకుంటేనే బాగుంది నాకు అన్నాడు కృష్ణమోహన్ తులసిని చూస్తూ. తులసి సిగ్గుపడింది. మావయ్య ఇక నన్నే చూస్తూ ఉంటాడు కాబోలు అనుకుంది. అయినా పై మాటగా ఇందిర కంటేనా అంది. కృష్ణమోహన్ ఇందిర కేసు చూశాడు. తులసి ఎర్రగా దృఢంగా ఉంటుంది, ఇందిర తెల్లగా సన్నగా ఉంటుంది. అందుకని తులసి నిగనిగలాడే ముదురాకు, ఇందిర నవనవలాడే లేచిగురు. అవును కదా అప్పన్నా అన్నాడు కృష్ణమోహన్ అప్పన్నని మధ్యవర్తిగా పెట్టుకొని. మీ మాటలేంటో నాకు బోధపడలేదండి అబ్బాయి గారు అని నవ్వాడు అప్పన్న. పోనీ మీ అబ్బాయి గారు ఎలా ఉంటారో చెప్పప్పన్నా అంది ఇందిర నవ్వుతూ. మా అబ్బాయి గారికి ఏమండి, రాజా. అబ్బాయి గారి భార్య చాలా అదృష్టవంతురాలు. తులసి దూరంగా చూస్తూ కూర్చుంది, ఎవరికేసి చూడలేక. ఇందిర నవ్వింది నాజుగ్గా. ఆ రాత్రి భోజనాల తదనంతరం పడుకోవటానికి పైకొచ్చిన తులసి మంచినీళ్లు తేవటం మర్చిపోవటం వల్ల కిందకెళ్ళింది. ఆ వెళ్ళటం ఎంతసేపు ఎదురు చూసినా రాలేదు. గంటన్నర కూడా గడిచిపోయింది. ఇందిరకి నిద్ర పట్టడం లేదని తులసి కోసం కిందికి వెళ్ళబోతుంటే తులసే ఎదురుపడింది విసురుగా. ఏమిటి, వెళ్ళిందాని వెళ్ళినట్టే ఉండిపోయావు అంది ఇందిర వెనక్కొస్తూ. తులసి మాట్లాడలేదు. మౌనంగా వచ్చి మంచం మీద అటు తిరిగి పడుకుంది. ఇందిరకేమీ అర్థం కాలేదు. వెంటనే ఏదో గుర్తొచ్చింది. కృష్ణ ఈ పూటే తల్లితో చెప్పేస్తానన్నాడు. అలాంటిదేమైనా ఈ అమ్మాయికి తెలిసిందా? తెలిసినా ఈ అమ్మాయికి ఎందుకు? ఏమిటి తులసి, ఎవరేమన్నారు అని అడిగింది. ఎవరేమంటారు అంటే ఏం ఊరుకోను, చెళ్ళుమని జవాబు చెప్పింది తులసి. ఇందిర తెల్లబోయింది. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా తులసి ఇంత నిరసనగా మాట్లాడిందా? అయితే నీకు కోపం ఎందుకొచ్చింది? నాకేం కోపం లేదు, తాపం లేదు. నాలాంటి దానికి కోపం వచ్చి ఏం లాభం? ఇందిర తులసి మంచం మీదకు వెళ్ళి కూర్చుని అంది. నీకెందుకో నా మీద కోపం వచ్చింది తులసి. నేనేం పొరపాటు చేసినట్టు గుర్తులేదు. ఒకవేళ ఏదైనా జరిగితే ఏమీ అనుకోకు తులసి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉండి తీరా వెళ్ళిపోయేటప్పుడు పిచ్చిదాన్ని కాబట్టి కలిసిమెలిసి ఉన్నాను. ఎంతైనా బస్తి దానివిలే. ఇందిరకి కాస్త కోపం వచ్చింది. నేను చేసిన పొరపాటేమిటో సూటిగా చెప్పి చివాట్లు పెట్టు. అంతేగాని నువ్వెంత గొప్పదానివైనా ఊరికే మాటలనకు. ఇందిర తులసి మంచం మీద నుంచి లేచి కిటికీకి చేరబడి నుంచుంది.
నిన్ను చివాట్లయ్యడానికి నేనెవర్ని? ఇంటికి అధికారినివి నువ్వే. ఎవరు చెప్పారు? ఆతృతగా అడిగింది ఇందిర. మావయ్య అమ్మతో చెప్తున్నాడు. మీరు స్నేహితులే అనుకున్నాను, ప్రేమికులు కూడానా? వెటకారంగా అంది తులసి. ఇందిర ధైర్యం చేసి, అయితే నీకు కోపం దేనికి మధ్య? అంది సూటిగా చూస్తూ. తులసి విస్తుపోయింది. నాకు కాకపోతే ఎవరికొస్తుంది కోపం? మావయ్యకి నాకు పెళ్ళవుతుందని నీకు తెలియదా? ఇందిర ఉలిక్కిపడి చిత్రంగా చూసింది తులసి మొహంలోకి. ఎందుకలా చూస్తావు? మా అమ్మ చచ్చిపోయిన క్షణం నుంచి మా అమ్మమ్మ అదే ఉద్దేశంతో నన్ను దగ్గరికి తీసింది. పెళ్ళంటూ జరగలేదు కానీ మావయ్య పెళ్ళాంగానే చెలామణి అవుతున్నాను. ఇంతవరకు మావయ్య కూడా అడ్డు చెప్పలేదు. మరి నిన్ను చూసి మోజు పడ్డాడేమో తెలీదు. మా ఇద్దరి మధ్య నువ్వెలా రావాలనుకున్నావు? ఇందిర నిర్ఘాంతపోయింది. తన చెవులను తను నమ్మలేకపోయింది. కలవరపాటు కనబడనీయకుండా నెమ్మదిగా అంది. నాకు ఈ సంగతి ఏమీ తెలియదు తులసి. కృష్ణ నాకు ఈ సంగతి ఎప్పుడూ చెప్పలేదు. కృష్ణమోహన్తో స్నేహం చాలా దృఢపడ్డాక కానీ ఒకరి కుటుంబ వ్యవహారాలు ఒకళ్ళం తెలుసుకోలేదు. మీ అమ్మగారు పోయాక నువ్వు ఇక్కడే ఉంటున్నావని చెప్పాడు కానీ అంతకన్నా నాకు తెలీదు. తెలిస్తే మా విషయం ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పుడేం మించిపోలేదు. ఇప్పుడు తెలిసిందిగా. ముసుగుతన్ని పడుకుంది తులసి. ఇందిర కాసేపు నుంచుని దీపం తగ్గించి పడుకుంది. మనసంతా ఆలోచనలతో నిండిపోయింది. ఇంత ముఖ్య విషయం తనకు చెప్పనందుకు కృష్ణమోహన్ని తలవాచాలా చివాట్లు పెట్టాలనిపించింది. ఒకవేళ కృష్ణమోహన్కి నిజంగా తులసి అంటే ఇష్టం లేదేమో. ఏది ఏమైనా కృష్ణమోహన్తో ఖచ్చితంగా మాట్లాడి రేపు వెళ్ళిపోవాలనుకుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. తులసి కూడా కదులుతూనే ఉంది. ఇందిర ఆ రాత్రంతా జాగారం చేసింది. తెల్లవారుజామునెప్పుడో కునుకు పట్టింది. మెలకువ వచ్చేసరికి కరకర పొద్దెక్కింది. తులసి ఇందిరని లేపకుండా వెళ్ళిపోయింది. ఇందిరకు కిందికి వెళ్ళడానికి సిగ్గేసింది. ఎలాగో ధైర్యం చేసుకుని వెళ్ళింది. అన్నపూర్ణమ్మ రోజులాగే ఆప్యాయంగానే మాట్లాడింది. తులసి అంటీ అంటనట్టుగా ప్రవర్తించింది. ఇందిర తులసి ఎడమొహంగా పెడమొహంగా ఉండటం కృష్ణమోహన్ కనిపెట్టకపోలేదు. నన్నివాళ పంపించే కృష్ణమోహన్, వెళ్ళిపోతాను అంది ఇందిర చావిట్లో. దానికి అన్నపూర్ణమ్మ కలగజేసుకొని, ఇవాళ మంగళవారం, బొట్టు పెట్టడానికి కుదరదు, రేపు వెళ్దూగానిలేమ్మా, ఇప్పుడేమంత కంగారు అంది. ఇందిర మాట్లాడలేదు. ఆ సాయంత్రం తులసి తోటకు రానంది. నాకు తలనొప్పిగా ఉంది, మీరిద్దరూ వెళ్ళండి అంది. విషయాలన్నీ తోటలో మాట్లాడొచ్చని ఇందిర కృష్ణమోహన్తో బయలుదేరింది. తోటలో చెరువుగట్టును కూర్చునే వరకు కృష్ణ ఎంత పలకరించినా ఇందిర మాట్లాడలేదు. నువ్విలా మూతి బిడాయించుకుని కూర్చుంటే నాకేం తెలుస్తుంది ఇందిరా? సంగతి ఏమిటి? తులసి అలా ఎడంగా తిరుగుతుందేం అన్నాడు కృష్ణ. ఎందుకలా తెలియనట్టు నటిస్తావు? రాత్రి మీ అమ్మగారితో ఏదో చెప్తున్నావట. తులసి మంచినీళ్ళకెళ్ళి నీ మాటలు విని వచ్చి నా మీద కోపం పెట్టుకుంది. తులసికి నీకు పెళ్లి నిశ్చయమైనప్పుడు నన్ను దగా చేయడం దేనికి? ఎవరు చెప్పారు తులసికి నాకు నిశ్చయమైందని? తులసే చెప్పింది. మొదటి నుంచి మీ ఇంట్లో అనుకుంటున్నారట కదా? వాళ్ళు అనుకుంటున్నారు, నేనెప్పుడు అనుకోలేదు. అసలు ఈ గొడవంతా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? వాళ్ళు 1,00,000 అనుకుంటారు. వాళ్ళు అనుకునేదంతా నీకు చెప్పాలా? అదేమిటి అలా అంటావు? వాళ్ళు అనుకునేది నీకు ఇష్టం లేదనే సంగతైనా నాకు చెప్పాలి కదా? ఎందుకిందు? అది అసలు ఒక సమస్య కాదు నాకు. వాళ్ళు ఏదేదో అనుకుంటారు. వరసైన వాళ్ళందరూ వేళా కోళాలాడతారు. అదంతా నాకు ఇష్టమైతే కదా. అదేదో పెద్ద సమస్యలాగా నీదాకా ఎందుకు తెచ్చి చెప్పాలి? కానీ ఇప్పుడు తులసి ఏమనుకుంటోంది? నేనే నిన్ను మార్చేశానని, మీ ఇద్దరికి అడ్డం వచ్చానని అనుకుంటోంది. అనుకోని, అదంతా నా అభిప్రాయం తెలియక అనుకోవడం. మరి నీ అభిప్రాయం ఇంతకు ముందే తనకి చెప్పేయకపోయావా? వాళ్ళు ఎలా అనుకుంటున్నారో తెలిసి కూడా అలా కాదని ఎందుకు చెప్పేయలేదు నువ్వు? అవసరం వచ్చినప్పుడు ఎలాగా చెప్తాను. కానీ నాకు ఈ సంగతి ఏమాత్రం తెలిసినా ఇలా శృతి మించేది కాదు. ఈ పూట మీ అమ్మగారు ఎదుట తిరగటానికి ప్రాణం చచ్చిపోయింది. నన్ను అల్లరి చేయటం నీకు సరదానా? కోపమంతా వెళ్ళగక్కింది ఇందిర. కృష్ణమోహన్ అంతా విన్నాడు. అయిందా నీ లెక్చర్? పిచ్చి ఇందు, నిన్ను అల్లరి చేస్తానా? నిన్ను అల్లరి చేసి నేను గుట్టుగా ఉంటానా? చిన్నప్పటి నుంచి తులసిని నా పెళ్ళాంగానే పరిగణిస్తున్నారందరూ. నేను కొంతకాలం పెళ్లి గురించి ఆలోచించనే లేదు. పెళ్లి మీద నాకు ఆలోచనలు రావటం మొదలైనప్పటి నుంచి ఏనాడు తులసిని నా పక్కన ఊహించలేదు. అవసరం వచ్చినప్పుడే ఆ విషయం చెప్పొచ్చని ఊరుకున్నాను. రాత్రి నిన్ను గురించి ఇందిర మంచి అమ్మాయేనా అమ్మా అని అమ్మని అడిగాను. చాలా గుణవంతురాలు, గర్వం అతిశయం ఏమీ లేవు. చదువుకున్నా మనలో కలిసిపోయిందని చాలా చాలా పొగడేసింది నిన్ను. సమయం చూసి అనేశాను. అందుకే ఇందిరని మన ఇంటికి తెచ్చుకుందామమ్మా.
ఈ సంబంధానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు అన్నాను. నా మాటలు విని మా అమ్మ తెల్లబోయింది. కాసేపటికి అదేమిటి తల్లి లేని పిల్ల తులసేమైపోతుందనుకున్నావు అంది. నేనన్నాను, తులసికి ఏం లోటు, దాని ఆస్తంతా ఇచ్చి మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చి చేద్దాం, మనలో మనం ముడిపెట్టుకోవటం ఏమందం చెప్పమ్మా. తులసి నాకు చెల్లెల్లాగే అనిపిస్తుంది, దాన్ని నేను చేసుకోను. ఇందిర నాకెంతో ఇష్టం, నువ్వు ఒప్పుకో అమ్మా అన్నాను. మా అమ్మ మౌనంగా విని ఊరుకుంది. నేనే చాలాసేపు మీ వాళ్ల వివరాలు చెప్పాను. మా అమ్మ ఒప్పుకుంటుంది ఇందు, ఒప్పుకోక ఏం చేస్తుంది నేను ఎదురు తిరిగితే. ఏమో వద్దు కృష్ణ, తులసి పాపం తల్లి లేనిది, చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగింది, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. అకస్మాత్తుగా మనసెలా మార్చుకుంటుంది? ఏం నువ్వు మాత్రం నా మీద ఆశలు పెట్టుకోలేదా? నువ్వెలా మార్చుకుంటావు? నా దారి వేరు, మార్చుకోకపోతే అనుభవిస్తాను. తులసికేం కర్మ నిన్ను వదులుకోవటానికి? మీ కర్మలు మీ ఆశలే గాని నా సంగతేం లేదన్నమాట. తులసిని భార్యగా చేసుకోలేను ఇందు, అది నా కళ్ళ ముందు పుట్టింది, నేను ఎత్తుకుని ఆడించాను, నేను చూస్తుండగానే పెరిగి పెద్దదైంది. దాన్ని ఏనాడు ఒంటరిగా పలకరించాలనిపించలేదు. నిన్ను చూస్తే మనసు పరవశమవుతుంది, దాన్ని చూస్తే అటువంటి భావాలే రావు. కానీ నేనేదో చేస్తున్నానని తులసి భ్రమపడుతోంది. తను మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే నేను ఈ పెళ్లి చేసుకోలేను కృష్ణమోహన్. ఇందిర చెరువులోకి చూడసాగింది. దానితో నీకెందుకు, నా విషయం అంతా నా ఇష్టం. తులసి కష్టపెట్టుకుంటే మీ అమ్మగారు కూడా ఇష్టంగా ఉంటారు. వాళ్ల మధ్య నేనెలా కాపురం చేస్తానో. కృష్ణమోహన్ చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. సరేలే, రేపటికి నీకే తెలుస్తుంది. ఈ మాత్రానికేనా అంత మండిపడ్డావు నా మీద? నన్ను నమ్ము ఇందు, నిన్ను వదులుకోలేను. తులసి మీద సోదర ప్రేమ తప్ప ఏమీ లేదు. ఆ సంగతి తులసికి చెప్పు. తను అర్థం చేసుకుంటే అందరికీ హాయి కదా. ఇందిర లేచి నుంచుంది. ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. తులసి దీపం వెలిగించి చావిట్లో పెడుతోంది. రాత్రి భోజనాలయ్యాక ఇందిర పైకి వెళ్ళిపోయింది. కాసేపటికి తులసి వెళ్ళబోతుంటే కృష్ణమోహన్ మంచినీళ్లు తెచ్చిపెట్టమని చెప్పి వీధి గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గరగా వేసున్న మంచం మీద కూర్చున్నాడు. తులసి వెండి గ్లాసులో నీళ్లు తెచ్చి డ్రాయర్ మీద పెట్టి వెళ్ళబోయింది. ఇలా తెచ్చిపెట్టు, అక్కడ పెడితే నాకెలా అందుతుంది? తులసి నిర్లక్ష్యంగా గ్లాస్ అందించి వెళ్ళబోయింది. కూర్చో తులసి, నీతో మాట్లాడాలి. నాతో ఏం మాటలుంటాయి? చదువుకున్నానా అఘోరించానా? నిల్చునే అంది. అందుకే మాట్లాడాలి నీతో. చదువుకుంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేదానివి. సరే గాని ఇవాళ తోటలోకి రాలేదేం? గ్లాసు కిటికీలో ఉంచుతూ అడిగాడు. నేనెందుకు మధ్య? ఇన్నాళ్ళు ఎందుకు వచ్చావు? ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడేం తెలిసింది? అసలు ముందు కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. అక్కర్లేదు, చెప్పు. కాసేపు నుంచుంటే అలసిపోయే సుకుమార్ని కాను. తులసి నుంచునే ఉంది. కృష్ణమోహన్ కొంచెం ఊరుకొని తిరిగన్నాడు. నీతో వాదన పెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు, సామరస్యంగా చెప్తాను విను. నీ అభిప్రాయాలు చెప్పు. కూర్చుంటే మాట్లాడుకోవడానికి బాగుంటుంది తులసి. తులసి మొహం ముడుచుకొని మంచం మీద కృష్ణమోహన్ పక్కగా దూరంగా కూర్చుంది. ఇందిరని ఏమడిగావు? తులసి మాట్లాడలేదు. నువ్వు చెప్పకపోతే పోనీ, ఇందిరే చెప్పింది. ఇందులో ఇందిర తప్పేం లేదు. నీకు నాకు పెళ్ళని మన వాళ్ళనుకునే గొడవ నేను తనకి చెప్పలేదు. రాత్రి నువ్వు చెప్పావు కాబోలు. తనేమంటుందో తెలుసా? తులసి తల్లి లేనిది, చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. తను చాలా కష్టపడుతుంది. తులసి మనసు కష్టపడటం నాకు ఇష్టం లేదు. నువ్వు తులసిని చేసుకో అంటూ చెప్పుకొచ్చింది. అంత మంచి ఇందిరని నువ్వు అపార్థం చేసుకున్నావు తులసి. కానీ నాకు నిన్ను చేసుకోవటం ఇష్టం లేదు. అది మంచి పద్ధతి కాదు. తులసి మొహంలో కోపం పొడసూపింది. ఎందుకుంటుందిలే, అందగత్తెం చూశాక. అదే వద్దన్నాను. దురుసుగా మాట్లాడకు. ఇదేం బొమ్మలాట కాదు, చిన్నప్పటిలా దెబ్బలాడుకోవడానికి. ఇది మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన సమస్య. నువ్వు తెలియని దానివేం కాదు, చిన్నపిల్లవేం కాదు. నేను చెప్పేదంతా శ్రద్ధగా విని అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి మనం ఒక్కచోటే పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. పైకి వేళాకోళాలాడుకున్నా మనమిద్దరం అన్నా చెల్లెళ్ళలాగే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చిన్నప్పుడు బువ్వాలాటలాడే తులసికి, ఇప్పుడు పెద్దదానివైన ఈ తులసికి భేదమే కనిపించటం లేదు నాకు. నువ్వు పుట్టటం నాకు గుర్తు, అక్కయ్య పోవటం కూడా జ్ఞాపకముంది. నువ్వేడుస్తున్నప్పుడల్లా ఉయ్యాలూపేవాణ్ణి. చాలా విషయాలు మచ్చల్లా గుర్తుండిపోయాయి. అప్పుడు రాఘవులు కూడా నా అంతే ఉండేవాడులే. వాడి చెల్లి కూడా నీలా చిన్నపిల్ల. వాళ్ళింటికి వెళితే మా చెల్లి చెల్లి అంటూ వీధిలోకి తీసుకొచ్చేవాడు. వాళ్ళ చెల్లిని ఎత్తుకొని అది చూసి నేను కూడా నిన్ను చెల్లి అంటుంటే, కాదురా పాప తులసి అనేది అమ్మ. మనం ఇద్దరం ఒక్క మనిషినే అమ్మ అని పిలుస్తున్నాం, అన్నా చెల్లెళ్ళం కాదు. ఆనాటి తులసివి ఈనాడింతయ్యావు.
కానీ నా మనసుకి అదే తులసివి. నాన్న పోయాడనే బెంగతో అమ్మ నన్ను బస్తీకి పంపడానికి ఒప్పుకోకపోతే చదువు సంధ్య లేక నీతో బొమ్మలాటలాడుతూ కూర్చునేవాణ్ణి. 2 ఏళ్లకి ఎలాగో మన వాళ్ళంతా నచ్చజెప్పి ఏర్పాటు చేశారనుకో. మొదటిసారి నువ్వు పైటలేసుకోవడానికి నేనే చీర కొని తెచ్చాను. 5th ఫారం పరీక్షలు రాసొస్తూ ఇంటర్లో ఉండగా ఏదో పండక్కి ఇంటికొస్తే నువ్వు పెద్దదానివయ్యావు. నేనే తాటితోపులో ఆకులు కొట్టించుకొచ్చాను. నువ్వు చదువుకునే దారి లేదని ఎంతో బాధపడ్డాను, నీకు తెలుసుగా. అయినా అప్పట్నుంచి మంచి మంచి పుస్తకాలు తెస్తూనే ఉన్నాను. మన వాళ్ళందరూ పెళ్ళానికి తెచ్చుకుంటున్నాడని వేళాకోళాలాడతారు కానీ నా మనసులో అదేం ఉండదు తులసికి అని మాత్రం అనిపిస్తుంది. నిన్ను ఆప్యాయంగా ఆడతోడుగా చూడాలనిపిస్తుంది కానీ భార్యగా ఊహించుకుంటే మనసు విలవిల్లాడుతుంది. నువ్వు అందమైన దానివి. నిన్ను చూసిన వాళ్ళందరూ ఆ మాట అంటారు, కానీ ఏనాడు నీ అందచందాల మీదకి నా దృష్టి పోలేదు. నీతో ఒంటరిగా మాట్లాడినా నాలో ఏ ఆలోచన రాదు. నువ్వు నాకెప్పుడు చెల్లెల్లాగే అనిపిస్తావు, కానీ ఇందిరని అయితే ఒంటరిగా పలకరించి ఏదో సరసమాడాలనిపిస్తుంది. ఏకాంతం కోసం ఎదురు చూస్తుంటాను. ఏమైనా అంటే ఇందిర సిగ్గుతో సతమతమైపోతుంది. నిన్ను నేను అన్నదీ లేదు, దారి తప్ప ఎప్పుడైనా వేళాకోళంగా అంటే జమాయించి చెల్లున జవాబు చెప్తావు కానీ సిగ్గుపడి ఊరుకోవేం. ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా నా ముందు మామూలుగానే తిరుగుతావు. ఏ జంకు లేకుండా ముట్టుకుంటావు. ఇందిర చెయ్యి తగిలితే నా ఒళ్ళు జల్లుమంటుంది. నీ స్పర్శకి అలా అనిపించదెందుకు? నా అభిప్రాయాలుంచు. నీ సంగతి చూసినా అంతే తులసి. నీ మొగుడే అని ఎవరో జ్ఞాపకం చేస్తే లాంఛనప్రాయంగా పోవత్తానో ఏదో అంటావు. మరుక్షణం నుండి మొగుడనే మాట మర్చిపోతావు. నువ్వు ఆడపిల్లవే కదా, మరి నీకు సిగ్గులేదనుకోవాలా? ఈ వయసులో సహజంగా ఉండాల్సిన అనుభూతులు నీకు కలగటం లేదంటే కారణమేమిటి? ఒక్కటే తులసి, నేను నీ మావయ్యని, అదే సత్యం. నీ మనసులో నాటుకుపోయి ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో కనబడే నేనంటే నీకు చనువు చొరవ. సహజంగా నీలో దాగి ఉండే స్త్రీ గుణాలు బయటపడాలంటే నేనుగాక మరో మగాడుండాలి. ఆ వ్యక్తిని చూస్తే నీకు సిగ్గు ముంచుకొస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మన మనస్సుకి అనుభూతులు కలిగించలేని వ్యక్తిని భర్తగా కానీ భార్యగా కానీ చేసుకుని ఏం సుఖపడాలి తులసి? అసలు నా మాటలు వింటున్నావా? చెప్పడం ఆపుచేసి కృష్ణమోహన్ తులసి మొహంలో మార్పుల కోసం చూశాడు. తులసి ముందుకు పడిన జడని వేళ్లతో రాస్తూ కూర్చుంది కాసేపు మౌనంగా. క్షణం ఆగి, నేను బస్తీ పిల్లల్లా లేనని నీకిష్టం లేదు, నాకు తెలియదేమిటి అంది. నీ నెత్తి అర్థం చేసుకుంటావని విడమర్చి చెప్తుంటే తెలియనట్టు నటిస్తావేం? అసలు నేనంటే నీకెందుకు ఇష్టమో చెప్పు. తులసి చూపు నేల మీద గుచ్చి అంది. ఇష్టమేమిటి? అమ్మ వాళ్ళంతా అంటారు. మరి లక్ష్మిని వాళ్ళ మేనమామ చేసుకోలేదా? అది వేరు. అతను చిన్నప్పటి నుంచి వేరే చోట పెరిగాడు. ఇంతసేపు చెప్పింది నీకు అర్థం కాలేదా? అమ్మ వాళ్ళంటారనే కానీ నీకు నువ్వేమీ అనుకోవటం లేదన్నమాట, అవునా? మరి నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమే మానేస్తావా? దేశం గొడ్డుపోలేదు నువ్వు చేసుకోకపోతే మానేయటానికి, పౌరుషంగా అంది తులసి గోడకేసి చూస్తూ. కృష్ణమోహన్ నవ్వాడు. నీ మనసంతా నీ మాటల్లో నీ చేతల్లో చెప్పేస్తున్నావు తులసి. దేశం ఎప్పుడూ గొడ్డుపోదు. నన్ను మించిన వాళ్ళు కోట్లు, కానీ ఇందిరైతే నా కోసమే మదన పడుతుంది. ఎంత గొప్పవాన్నైనా నాకంటే తక్కువగానే భావిస్తుంది. కానీ నీకు నా మీద దెబ్బతీయాలనే కోరిక పుట్టింది. మావయ్య దాటిపోతున్నాడనే బాధ లేదు. నా కోసం నీకు బాధ లేదంటే కారణం తెలుసా? నా మీద నీకు ప్రేమ లేదన్నమాట. నేను దక్కినా ఒకటే, దక్కకపోయినా ఒకటే. ఇక నీకు ఈ కోపం ఎందుకు మా మీద? ఇందిరేం చేసింది మధ్య? తులసి తల బాల్చేసింది. తులసి, ఇంకో సంగతి తెలుసా నీకు? నేను చాలా పుస్తకాల్లో చదివాను. దగ్గర రక్త సంబంధాల వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటే గుడ్డి పిల్లలో కుంటి పిల్లలో పుడతారు. వాళ్ళని ముందు పెట్టుకొని ఏడుస్తూ కూర్చోవాలి మనం. తులసి ఆశ్చర్యపోతున్నట్లు చూసింది. నమ్మాలా లేదా అన్నట్టు. నేను వెళ్ళాక నీకు 2 పుస్తకాలు పంపిస్తాను, అవి చదువు. అంతా నీకే తెలుస్తుంది. మేనరికాలు చేసుకుంటారుగా అంది తలెత్తకుండా ఏదో ప్రశ్నించాలన్నట్టు. చేసుకుంటారు, అదే తప్పు మరి. ఆ చేసుకునే వాళ్ళిద్దరికీ బాగా ఇష్టం ఉండి పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనకూడదు, కావాలంటే పెంచుకోవాలి. బెదిరిపోయినట్టు చూసింది తులసి. ఇంత గొడవ ఉందా ఇందులో అన్నట్టు. నా పెళ్ళైపోతే నీ సంగతి పట్టించుకోననుకుంటున్నావా? నీకోసం మంచి అబ్బాయిని వెతుకుతాను, పెద్ద ఉద్యోగస్తుడికిచ్చే పెళ్లి చేస్తాను. హాయిగా పట్నాల్లో ఉంటావు.
నీ భర్త నీకు దాసుడైపోతాడు. అన్ని సరదాలు అనుభవిస్తావు. నీకిది పుట్టిల్లుగా ఉంటుంది. నీ ఆస్తి నేను చూస్తుంటాను. అంత అందమైన భవిష్యత్తు ఉంది నీకు. నా కోరిక కూడా తీరి నేను హాయిగా ఉంటాను. మనలో మనం ముడిపెట్టుకుంటే ఏముంది? ఇద్దరం ఒకే చోట పడుండాలి. అందం చందం ఉండదు. చక్కగా నువ్వు అత్తగారింటికి వెళ్ళడం, పుట్టింటికి రావడం, ఇందిర నీకు అత్తయ్య కావడం ఎంత సందడిగా ఉంటుంది. ఏం తులసి, చెప్పు మరి, నీకెవరు కావాలి? డాక్టర్ గారు పెళ్ళానివవుతావా? ప్లీడర్ గారి పోమామయ్య. తులసి సిగ్గుతో తలంచుకొని మునిపళ్లతో పెదవి నొక్కుకోసాగింది. అదే నేను అనేది. నన్ను నా ఇందు దగ్గరికి పోని. నువ్వు సంతోషంగా ఒప్పుకుంటే అమ్మకి నాకు సంతోషంగా ఉంటుంది. నీకు నచ్చిన వ్యక్తితో ముందు నీ పెళ్లి జరిపించిన తర్వాతే నా పెళ్లి చేసుకుంటాను. ఏం తులసి, ఇష్టమేనా? చెప్పు మరి. ఏమో బాబు, నాకు తెలీదు. అమ్మ ఏమంటుందో. మనిద్దరికీ ఒకే అమ్మ కదా తులసి. మనం అన్నా చెల్లెళ్ళుగా ఉండిపోతే అమ్మ సంతోషిస్తుంది. నువ్వు కష్టపెట్టుకోవని తెలిస్తే అమ్మ ఏమీ అనదు. అసలు నువ్వే చెప్తే అమ్మకి బాధ ఉండదు, సంతోషంగా ఒప్పుకుంటుంది. నిన్నటి నుంచి నా మీద మండిపడ్డ నీకు ఎవరి మాటో ఎత్తగానే ఎంత శాంతం, ఎంత సిగ్గు ఆవేశించాయో చూసావా? నేనే కావాలనిపిస్తే మరో మనిషి సావాసం కోసం మనసెందుకు సరదా పడుతుంది? సరే, చెప్పవలసిందంతా చెప్పాను. తోడుగా పెరిగిన నిన్ను భార్యగా చూడలేను. పెళ్ళనేది మనుషులకు సంబంధించిన బంధం తులసి. కాబోయే భర్తని కానీ భార్యని కానీ తలుచుకుంటే మధురమైన అనుభూతులు కలగాలి. ఆ మార్పు రానప్పుడు ఆ పెళ్ళే నిరర్థకం. వెళ్ళి పడుకుని జాగ్రత్తగా ఆలోచించు. ఇందిర రేపు వెళ్ళిపోతుంది. తనతో నీకు గొడవేమిటి? రోజులా మాట్లాడు. తులసి లేచి నుంచుంది. గ్లాస్ తీసుకెళ్ళిపో. కిటికీలో గ్లాస్ అందుకుని మిగిలిన నీళ్లు తాగేసి గ్లాస్ ఇచ్చాడు. తులసి గ్లాస్ అందుకుంటూ నవ్వింది. ఇందాక నిజంగా దాహమయ్య పిలిచావా? నాతో వాగి వాగి అలసిపోయావనుకుంటాను. నీళ్ళింకా కావాలా? వద్దులే, ఈ కాసేపు అలిసినా పర్వాలేదు. ఇక నువ్వు వెళ్ళు. ఇందిర ఒక్కతే పడుకునుంటుంది. దీపం తగ్గించి తలుపు కాస్త దగ్గరకేసి వెళ్ళు. మంచం మీద కూర్చున్న కృష్ణమోహన్ లేచి పక్క దులుపుకొని పడుకుంటూ అన్నట్టు టైం ఎంతైందో చూడు తులసి అన్నాడు. తులసి డ్రాయర్ మీదుంచిన వాచి చూసి, అబ్బా 10 దాటింది మావయ్య, పడుకో అంటూ దీపం తగ్గించి తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. మువ్వల పట్టాలు చిన్నగా చప్పుడు చేసుకుంటూ. తెల్లారి కిందికి దిగి వచ్చిన ఇందిరకి రోజులా అన్నీ అమర్చిపెట్టింది తులసి. అన్నపూర్ణమ్మ నవ్వుతూ కనిపించింది. తులసిలో మార్పుకి ఇందిర ఆనందించటం కంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది. రోజు కంటే ఎక్కువ సరదాగా ఉంది తులసి. సంతోషంగా మాట్లాడింది. బుట్టెడు ముద్దబంతి పూలు తెచ్చి ముందు పోసింది దండగుచ్చమంటూ. నువ్వేమనుకున్నా సరే ఆ పూలు మాత్రం నేను పెట్టుకోను బాబు అంది ఇందిర అయిష్టంగా. తులసి పక్కుమని నవ్వుతూ, నిన్ను పెట్టుకోమంటానని భయపడిపోయావేమిటి ఇందిరా? ఈ దండలు వీధి గుమ్మాలకి కడదాం, లేకపోతే సాయంత్రం మీరు వెళ్ళేటప్పుడు ఎడ్ల మెడలకి కడతాడప్పన్న, మనకి వేరే ఉన్నాయిగా పూలు అంది. ఎక్కడ చూసినా ముద్దబంతి పూలే. ఇందిర వచ్చేసరికి అన్ని మొగ్గలు. సాయంత్రం ఇందిర ప్రయాణం. మధ్యాహ్నం నుంచే హడావిడి. కొత్తగా అల్లిన మేదర చాప వేసి గూడు కట్టి బండిలో ఒత్తుగా గడ్డి వేసి ఈతాకులు చాప వేసి తయారు చేశాడు అప్పన్న బండిని. ఎడ్లు కూడా 10 రోజుల నుంచి పని లేక గూడుబండి తయారీ చూసి ప్రయాణం కోసం హుషారుగా ఎదురుచూస్తున్నాయి పచ్చగడ్డి మేస్తూ. టైం అవుతోంది తులసి, ఏమిటి ఆలస్యం? ఈ బండి దాటితే రాత్రి వరకు బండి లేదు. అప్పన్నని బండి కట్టుకురమ్మని చెప్పానా అన్నాడు కృష్ణమోహన్ చావిట్లోకి వస్తూ. నాదేం ఆలస్యం లేదు, పెట్టే పైనుంది, బండిలో వేయమని చెప్పు తులసి అంటూ ముస్తాబాయి కిందికొచ్చింది ఇందిర. తులసి, అమ్మాయికి బొట్టు పెట్టు అంది అన్నపూర్ణమ్మ ఏవో వస్తువులు డబ్బాలో సర్దుతూ. తులసి గదిలోకి పరిగెత్తి వెండి కుంకుమ భరిణ, ఓ చీర రవికలు గుడ్డ తెచ్చి ఇందిరకి బొట్టు పెట్టి బట్టలు చేతిలో పెట్టబోయింది. ఇందిర మొహమాటంగా, నాకెందుకు ఇది తులసి అంది. ఎందుకేమిటి? బిఏ చదివిన అత్తవి, ఊరికే ఎలా వస్తావు? బెట్టు చేయక తీసుకో అత్తా, లేకపోతే మావయ్యను పిలవాల్సి వస్తుంది అంటూ చనువుగా ఇందిర చేతులు లాగి చీర చేతుల్లో పెట్టింది. ఇందిర సంభ్రమానికి సంతోషానికి పోటీ పడింది. తను విన్న మాటలు చూసే దృశ్యమో నిజమా? చేతుల్లో చీరతో స్థాణువులా నుంచుండిపోయింది. ఏమంటుందేమిటి తులసి? మీ అత్తయ్య చీర తీసుకోనంటుందా? అది మావయ్య తెచ్చిన చీరని చెప్పు కృష్ణమోహన్ గుమ్మంలో నుంచుని తులసితో అన్నాడు. ఆడవాళ్ల గొడవ నీకెందుకు గాని, బండి తోలుకు రమ్మను, తీసుకోకేం చేస్తుంది, కట్టుకోవాలి కూడా. చీర గదిలోకి తీసుకెళ్ళి కట్టుకో అమ్మాయి అంది అధికారికంగా ఆప్యాయంగా అన్నపూర్ణమ్మ.
సమయానికి అప్పన్న చావిట్లోకొస్తూ, బండిలో చాపేశాను, చాలంటారా, తివాసి కూడా వెయ్యమంటారా అన్నాడు. ఇంటి కోడళ్ళళ్లే బండి ఎంత ఆడంబరంగా ఉండాలరా, ఇంకా తివాచి వేయమంటారా అని అడుగుతున్నావా వెదవా అంటూ తివాచి తెచ్చిచ్చింది తులసి. అప్పన్న అందుకోకుండా నోరు తెరిచి గుడ్లప్పగించి నుంచున్నాడు. ఏమిట్రా అలా తెల్లబోతున్నావు? ఇందిరమ్మగారు మన ఇంటి కోడలరా, అంటే మీ అబ్బాయి కృష్ణమోహన్ గారు లేరు, ఆయనకి కాబోయే పెళ్ళాంరా, తెలిసిందా? తులసి మావయ్యకి ఇందిరకి వినబడేలా మరీ అరిచింది. ఒరే అప్పన్న, తర్వాత నేను చెప్తాను విను. తులసి ఎవరో తెలుసా? పట్నంలో నల్లగా కాకిలాంటి డాక్టర్ ఉన్నాళ్లే, వాడి పెళ్ళాం. సరే గాని తులసి, మీ అత్త బొమ్మలా నిలబడిపోయింది, కాస్త ఆ చీర కట్టుకుంటుందో లేదో, అసలు ఇంట్లోంచి కదులుతుందో లేదో అడుగు, టైం అయిపోతోంది. బస్తీ పిల్లకింత సిగ్గేమిటి మావయ్య అని నవ్వింది తులసి. బస్తీ మీద నీకు చాలా దురభిప్రాయాలున్నాయి తులసి, అన్నీ పోతాయిలే. మీ డాక్టర్ గారి దగ్గర నీ వేషమంతా మారిపోతుంది. మువ్వల పట్టాలు, జడగంటలు, పొట్టి పరికిణీలు, పాత చంద్రహారాలు అన్నీ మూల పడుకుంటాయి. చేతికి వాచి, కాళ్ళకి బూట్లు, దగదగలాడే రాళ్ల నెక్లెస్సు, ఉల్లిపొర సిల్కు చీరలు. ఏం? కృష్ణమోహన్ తులసితో వాదమేసుకుంటుండగా ఇందిర కొత్త చీర కట్టుకొచ్చింది. లేత నీలం జరీ చీర, జడలో రంగురంగుల చంద్రకాంతల మాల. నిండుగా ఉంది ఇందిర. కృష్ణమోహన్ చూసి చూపు మరల్చుకుంది. బండిలో నీ పని అన్నట్లుంది కృష్ణమోహన్ చూపు. నీట్గా ముస్తాబాయి ఉన్నాడు. ఇందిర విప్పి మడత పెట్టి ఉంచిన చీర రవికెల గుడ్డ పెట్లో పెట్టింది తులసి. అప్పన్న ఏవో డబ్బాలు 2 బండిలో వేయడానికి తీసుకెళ్లాడు. అన్నపూర్ణమ్మ, మా వంటలు మీ అమ్మగారు వాళ్ళు రుచి చూస్తారు. పంచదార గవ్వలు, అరిసెలు, కాసిన అటుకులు కూడా ఉన్నాయి అంది. పాలలో నానవేసుకోండి, వెళ్ళిపోయేటప్పుడు కాస్త ఏమైనా మాట్లాడత్తా అంది తులసి. నువ్వోసారి మా ఇంటికి రా అంది ఇందిర నవ్వుతూ. ఓ, ఎలాగూ వస్తాం, పెళ్ళికి టైం అయిపోతుందని నేను మొత్తుకోవటమే గాని వినిపించుకోరు కదా ఈ ఆడంగులు అంటూ కృష్ణమోహన్ విసుక్కున్నాడు. టైము కాదు, ఏమీ కాదు, బండిలో కబులు చెప్పుకోవచ్చని నాకు తెలియదేమిటి అని నవ్వింది తులసి. వెళ్తానండి అంది ఇందిర అన్నపూర్ణమ్మతో నేలచూపులు చూస్తూ. మంచిది, వెళ్ళిరా, మీ వాళ్ళనందరినీ అడిగానని చెప్పు అంది అన్నపూర్ణమ్మ. వెళ్తా తులసి అంటూ ఎత్తుపీట మీద నుంచి బండిలోకెక్కి తివాచి మీద కూర్చుంది ఇందిర. మంచిదత్తా, మామయ్యని తొందరగా పంపేయి, నల్లటి డాక్టర్ గారి ఫోటో తీసుకొస్తాను, ఎదురు చూస్తుండు అన్నాడు తొట్లో కూర్చుంటూ కృష్ణమోహన్. అప్పన్న ముందుకు సాగే సరికి ఎడ్లు మువ్వలు మోగించుకుంటూ నడక సాగించాయి. తులసి ఇందిరని చూస్తూ ఆలోచిస్తూ నుంచుంది. డాక్టర్ ఎలా ఉంటాడో, పట్నంలో బంగళా, కార్లో షికార్లు, వాచి పెట్టుకుని భలే భలే. ఇందిర వెళ్ళిపోతే బోసిపోయింది ఇల్లు. ఎంత కుదురైన పిల్ల. కృష్ణ ఎప్పుడూ బుద్ధిమంతుడే, మంచి పిల్లనే ఎంచుకున్నాడు. బండి వెళ్ళిపోయింది, నడు లోపలికి, ఇంకేం చూస్తావు అంది అన్నపూర్ణమ్మ లోపలికెడుతూ. తులసి ఊహల్లో తేలుతూనే నడిచింది లోపలికి. సమాప్తం. పల్లెటూరు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.